गुरुजी दंडवत प्रणाम। हरे कृष्णा मानिता माता जी। हरे कृष्णा धन्यवाद प्रणाम। So let's get on to the prayers. Okay. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुकुं करोतु वाचनं पंगुं लंघयेत् यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं ब्रह्मानन्दम्।
చైతన్యేశ్వరం పవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. శ్లోకం దగ్గర ఉన్నామా? 28. 28 ప్రభు. సో ఆత్మతత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? somebody wants to summarize what we have studied. ఇప్పటిదాకా చదువుకుంది ఏంటో ఎవరిని చెప్తారమ్మా? ఆత్మ గురించి ఎక్కువ, ఆత్మని చంపలేము, అది ఆయుధము చేత ముక్కలవ్వదు, అగ్నిచే దహించబడదు, వాయువుతే తడపబడదు, అవన్నీ ఆత్మ గురించి ఉన్న లక్షణాలన్నీ చెప్పుకొచ్చారు ప్రభుజీ. ఇంకా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ఉనికి ఎలాగా, ఆత్మ ఉనికి వల్లనే ఇది 6 రకాలైన మార్పులు చెందుతుంది దేహము అని చెప్పారు. ఇంకా వృద్ధాప్యము ఇలాగా మనకి కాలము మన మీద ఉంది, కానీ ఆత్మ ఎప్పుడూ మన చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే చైతన్యంగా, అలాగే ఉత్సాహంగానే ఉంటుంది. శరీరానికే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పారు. ఇంకా ఆత్మ తాలూకా శాశ్వతత్వం చూసాం. ఆత్మ తాలూకా శాశ్వతత్వం ఎందుకు చెప్పుకొస్తున్నాము? శరీరం అశాశ్వతము, కానీ ఈ అశాశ్వతమైన శరీరాన్ని నిలబెట్టేది శాశ్వతమైనది ఒకటి ఉంది. అది దానిని మనము, అదే ఆత్మ, అది 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 ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది. శరీరము భౌతిక ప్రపంచానికి చెందిన విషయం. కాబట్టి శరీరము 6 రకాల మార్పులు చెందుతుంది. అది 6 రకాల మార్పులు, జననం దగ్గర నుంచి, వ్యక్తులను పుట్టించడం దగ్గర నుంచి మళ్ళీ మరణం దాకా అది శరీర తాలూకు లక్షణము. కానీ శరీరం క్షీణించిపోయినా, శరీరము ఇన్ని మార్పులు చెందినా సరే ఆత్మ మార్పు లేనిది. అంటే ఆయుధాల ద్వారా ముక్కలు చేయలేము అంటే ఆయుధాల ద్వారా శరీరం ముక్కలవుతుంది. కాబట్టి అట్లాగే ఆత్మ అవ్వదు అని చెప్పడంలో ఉద్దేశం ఇది శరీర తత్వానికి భిన్నంగా ఉంటుంది. అగ్ని ద్వారా కాల్చలేము, నీటి ఆయుధం ద్వారా తడి చేయలేము, గాలి ద్వారా ఎండిపోదు. ఇవన్నీ కూడా శరీరానికి జరిగే లక్షణాలు. విడిదీయరానిది మరియు కాల్చబడలేనిది, కరగనిది మరియు ఎండబెట్టడం సాధ్యం కానిది, కానీ నిత్యమైనది ప్రతి చోట ఉంది మరియు మారదు. నిత్యతత్వం దాని ఫండమెంటల్ తత్వం మారదు, ప్రతి చోట ఉంటుంది. స్థిరమైనది మరియు శాశ్వతముగా ఒకే విధముగా ఉంటుంది. స్థిరమైనది అంటే ఎప్పటి నుంచో శాశ్వతంగా ఒకే రకంగా ఉంటుంది. అంటే ఆత్మ ఎప్పటి నుంచో ఉంది అని చెప్పుకొచ్చారు. అది ఇప్పుడు వర్తమాన భవిష్యత్ కాలంలో అది ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అందువల్ల దాని స్థిరత్వం చెప్తున్నారు. అట్లే కనిపించినది మరియు సంగ్రహించలేనిది, మార్పు లేనిది, మార్పులు లేకుండా ఉండేది, ఇది తెలుసుకుని శరీరం కోసం దుఃఖించడం తగదు. ఇవన్నీ కూడా శరీరానికి జరిగే లక్షణాలు. ఆత్మకి ఇటువంటివి ఏవి జరగవు అని చెప్పడంలో ఉద్దేశం కూడా ఇది శరీరానికి జరిగే, అంటే మనకి నోన్ పాయింట్ ఏంటంటే శరీరం నోన్ పాయింట్, శరీరానికి జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. అయితే అంతేకాకుండా ఆత్మ తాలూకు మిగతా లక్షణాలు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ మహాబాహో, ఒకవేళ నీవు ఈ ఆత్మ లేక జీవలక్షణం ఎల్లప్పుడూ జనించుచు మరణించినని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. అలా కాదు, నేను ఆత్మ శరీరం లాగే ఎప్పుడు జన్మించి మరణిస్తుంది అని నువ్వు అనుకున్నా సరే నువ్వు దుఃఖించడానికి కారణం లేదు. ఎందుకంటే అది మళ్ళీ పుడుతుంది కాబట్టి. శరీరం అయితే మళ్ళీ పుడుతుంది, శరీరం మళ్ళీ పుట్టదు. ఆత్మ మళ్ళీ మరో శరీరాన్ని తీసుకుంటుంది. అలా కాదు, ఆత్మే మళ్ళీ పుడుతుంది అనుకున్నా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చంపేదేమీ లేదు కాబట్టి. ఈ శ్లోకం కూడా చూసాము. ఇంకా 27వ శ్లోకం కూడా చూసాము. ఏంటి? పుట్టిన వారికి మరణం తప్పదు, మరణము పిదప జన్మము తప్పదు, అందుచేత పరిహరించుటకు వీలు లేని నీ విద్యుద్ధర్మ నిర్వహణను నీవు దుఃఖింపరాదు. సో ఇక్కడ శరీర తత్వం ఒక పక్కన ఉంటే, ఇంక రెండోది ఏం చెప్పుకొస్తున్నారు? విద్యుత్ ధర్మం, నీ నిజ ధర్మం ఒక పక్కన. రెండు కంపారిజన్. ఇప్పుడు దాకా ఆత్మ శరీరం కంపారిజన్ అయింది, ఇక్కడ ఆత్మ శరీర తత్వము తోని తన ధర్మాన్ని కూడా కంపేర్ చేసుకొస్తున్నాడు. సో నువ్వు ఎటువంటి విషయం కోసం దుఃఖించాలో ఆ విషయం కోసం దుఃఖించకుండా
ఆ విషయం నువ్వు దుఃఖించాల్సిన విషయం ఏమైనా, బాధపడాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు చేయట్లేదు అన్న విషయం గురించి నువ్వు బాధపడాలి తప్పితే, ఒక శరీరం నాశనం అయిపోతుంది, ఒక బంధువులు చనిపోతున్నారు అన్న విషయం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరం నువ్వు చంపినా చంపకపోయినా శరీరం క్షీణించిపోతుంది, నశించిపోతుంది. నువ్వు బాధపడాల్సిన విషయము, నువ్వు ఈ శరీరము, నువ్వు నీ ఎదురుగుంటా ఉండే తాతలు, ముత్తాతలు, మిత్రులు వీళ్ళ శరీరాన్ని నువ్వు క్షీణింపజేస్తున్నానని నువ్వు బాధపడుతున్నావు. కానీ అంతకంటే ఎక్కువ బాధపడాల్సిన విషయం వేరొకటి ఉంది. అది ఏంటయ్యా అంటే, ఈ ధర్మ నిర్వహణ యందు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నందుకు నువ్వు బాధపడాలి తప్పితే దీనికోసం కాదు. ఈ శ్లోకం కూడా చూసాం. తర్వాత 28వ శ్లోకం దగ్గర ఆగాం. సృజించబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములవుతున్నవి. నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టేడ దుఃఖించుటకు కారణమేమి కలదు? ఇక్కడ ఇక్కడ అంటే ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటుంది, మళ్ళీ మళ్ళీ అవ్యక్తం అవుతుంది. మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి, అంటే అవ్యక్తం అవడం అంటే శరీరాన్ని వదిలేయడం. తిరిగి మళ్ళీ అవ్యక్తం అవుతుంది. ఆ విధంగా దుఃఖించడానికి కారణం ఏమీ లేదు. అందువలన అలాంటి విషయం గురించి నువ్వు చేసినా చేయకపోయినా ఇది దాని సహజతత్వము, శరీరతత్వము, ఆత్మతత్వము, దాని మధ్యన ఉన్న సంబంధం అటువంటిది. జీవులు అందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగుచున్నవి. అట్టేడా దుఃఖించుటకు కారణం ఏమి ఉన్నది? దాకా చూసాం బేసికల్. సో ఇందులో కొంచెం మళ్ళీ మనం కావాలంటే ఈ మేనిఫెస్టేషన్ స్టేజెస్ గురించి మాట్లాడదామని కూడా అనుకున్నాం. సో 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 చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఈ సృష్టి ఆరంభం ఎట్లా జరిగింది? సో శరీరం మనం ముందే చెప్పుకొచ్చాం. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది అనేది రెండు విషయాలు బట్టి అది ఏ శరీరాన్ని తీసుకుంటుంది అనేది నేను ఆధారపడి ఉంటుంది. రెండు విషయాలు ఏమిటయ్యా అంటే, ఒకటి మనకున్న అర్హత, రెండు మనకున్న కోరిక. డిజైర్ అండ్ డిజర్వబిలిటీ అంటారు. డిజైర్ని బట్టి మనకున్న కోరికను బట్టి మనకున్న డిజర్వబిలిటీని బట్టి. అంటే ఒక శరీరం వదిలేసి మరొక శరీరం తీసుకోవడము ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అయ్యా అంటే, మన కోరిక ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ మనం ఎటువంటి శరీరం తీసుకుంటాము అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది ఈ చక్రం ఎప్పుడు దాకా జరుగుతుందయ్యా అంటే, యుగాలు దాటిపోతూ సత్యయుగం నుంచి ఈ ఆత్మలు మనమందరం కూడా సత్యయుగం నుంచి ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం తీసుకుంటూ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం దాటుకుని కలియుగంలోనే 500 సంవత్సరాల వరకు వచ్చి ఈనాడు ఇక్కడ నించుని ఉన్నాం బేసికల్ గా. ఇట్లాగా మళ్ళీ మళ్ళీ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. అప్పటిదాకా కూడా మళ్ళీ మనము ఈ మధ్యలోనే ఈ ప్రాసెస్ కి ఎండ్ పెట్టుకోలేకపోతే, ఎండ్ ఎట్లా పెట్టుకోగలము? మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించి శారీరకంగా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించి ఆత్మకు కావలసిన ఆత్మజ్ఞానాన్ని అది భగవంతుడి దగ్గరికి చేరుకునేలాగా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడము, ఈ రెండు మన విద్యుత్ ధర్మాలు. ధర్మాలు ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక ధర్మము, ఒకటి భౌతిక ధర్మం. రెండు ధర్మాల్ని మనం పాటించుకుండాలి. ఆధ్యాత్మిక ధర్మం అంటే స్వధర్మం. ఏమిటయ్యా అంటే, ఈ ఆత్మను భగవంతుని దగ్గరికి చేర్చడమే ఈ శరీరం తాలూకు ధర్మం. దానికోసం శరీరం ఏం చేయాలి అంటే, అది భౌతిక ప్రపంచానికి సంబంధించిన కొన్ని ధర్మాలు పాటిస్తూ ఉండాలి. ఎనీవే, విల్ కమ్ టు దట్ పాయింట్. అయితే ఈ ఆత్మలో ఇది ఎలా ఎన్నాళ్ళు జరుగుతుందండి అంటే, ఒక బ్రహ్మకాలంలోని ఒక రోజులోని మనకి ఇట్లాంటి యుగాలు, యుగ సైకిల్స్ 4 యుగాలు చెప్పున 14 సైకిల్స్ రన్ అవుతాయి. అంటే 72 యుగాలు నడుస్తాయి. ఒక సత్యయుగం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. త్రేతాయుగము 3/4 ఉంటుంది. ద్వాపరయుగం 1/2 ఆఫ్ ఇట్ ఉంటుంది. కలియుగము 1/4 ఉంటుంది. ఇట్లాగా ఈ నాలుగిటిని కలిపి ఒక యుగ సైకిల్ అంటారు. ఇట్లాంటి 14 యుగాలు దాటిన తర్వాత మహాయుగం, దాన్ని ఒక మహాయుగం అంటారు. అక్కడ మహాప్రళయం వస్తుంది. ప్రతి యుగం నుంచి ఒక యుగానికి వెళ్తున్నప్పుడు ప్రళయం వస్తుంది. ఈ ప్రళయము అంత భయంకరంగా ఉండదు, కానీ మహాప్రళయం భయంకరంగా ఉంటుంది అంటే మొత్తము జీవరాశులన్నీ కూడా శరీరాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం జీవరాశులన్నీ కూడా శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎంతకాలం ఉంటుంది అట్లాగా? ఈ జీవరాశులన్నీ కూడా శరీరాలు లేకుండా
కోరికలతోనే ఉండిపోయి గర్భోదక్షాయి విష్ణువు తాలూకా గర్భములోని ఆత్మలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి. విశ్రాంతి అనే కంటే బంధించబడి ఉంటాయి అని చెప్పాలి. ఎంతకాలం ఉంటాయమ్మా అంటే బ్రహ్మ ఒక రాత్రి కాలం, మళ్ళీ బ్రహ్మ ఒక రాత్రి కాలం అంటే 72 యుగాల కాలం. బ్రహ్మ ఒక పగల కాలం ఎంతసేపు ఉంటుందో రాత్రి కాలం కూడా అంతేసేపు ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నంటే ఈ ఈ మేనిఫెస్టేషన్ అన్నది ఇట్స్ ఎ నార్మల్ ప్రాసెస్, ఇట్లా జరుగుకుంటూ పోతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యుగం నుంచి యుగం వెళ్తున్నప్పుడు ఇట్స్ ఎ ట్రాన్సిషనల్ ఫేస్ లోని ప్రళయాలు వస్తాయి. ఆ ప్రళయాల్లో సర్వైవ్ అవ్వకపోతాము, కోరికలు మాత్రం తీర్చుకోలేకపోతే మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. ఇట్లాగా ఒక బ్రహ్మ కాలంలోని కొన్ని మిలియన్ సంవత్సరాలు, నాకు క్యాలిక్యులేషన్ గుర్తులేదు, ఆ మిలియన్ సంవత్సరాలు ఆఫ్ హ్యూమన్ టైంలోని అంతకాలం మనం మహావిష్ణువు గర్భంలోని బందీగా ఉండిపోతాం ఆ కోరికలతోని. మళ్ళీ బ్రహ్మ నిద్ర లేచిన తర్వాత ఆయన ఒకనొక రోజు ఉదయం లేచిన తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభించి మన కోరికల అనుసరించి ఆయన జీవరాశుల్ని సృష్టిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనకు భాగవతం చదువుకుంటుంటే చాలా క్లియర్ గా ఫస్ట్ 2 స్కందాల్లోనే ఇదంతా క్లియర్ గా చెప్తూ ఉంటారు. ఎనీవే లెట్స్ నాట్ గెట్ దేర్. సో కానీ ఇక్కడ మన శరీరతత్వం ఏంటి అయ్యా అంటే అది వ్యక్తమయ్యి, అంటే ఆత్మ శరీరంలోనికి వచ్చి ఒక రూపం తీసుకుని మళ్ళీ ఆ రూపాన్ని వదలడం అన్నది జరుగుతుంది. దీని గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా చూసాం. రైట్. ఈ శ్లోకం 2.29 శ్లోకం ఎవరు చదువుతారమ్మా? నాకు ఎవరిని చదివి పెడతారా? చదవమంటారా? హరే కృష్ణ. అనుపమ మాట చదవండి. హరే కృష్ణ. 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అనువాదం. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దాన్ని అద్భుతమైనదిగా విందురు, ఇంకొందరు వినిన పిమ్మట దానిని గురించి ఏమాత్రము గ్రహింపకుందురు. Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all. Hare Krishna. హరే కృష్ణ. ఆశ్చర్యవత్ పశ్చాతి కశ్చిదేనం, అద్భుతమైనదిగా చూచుదురు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఇది విన్న తర్వాత అవునా, నేను శరీరం కాదా, ఆత్మనా అని ఒక రకమైన ఆశ్చర్యాన్ని చూపెడతారంట. ఇంకా కొందరు దానిని అవునా, ఆత్మ ఇంత ఆశ్చర్యకరంగా ఉందా, దీని గురించి నాకు తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి దాని వర్ణనలోకి వెళ్ళడం మొదలు పెడతారంట. కొందరు ఇంకేం చెప్తున్నారు, కొందరు దాన్ని అద్భుతమైన దానిగా వింటారు. అద్భుతమైనది, ఇంత అద్భుతమైనదా ఆత్మ అన్నది, నేను ఈ శరీరము ఈ జీవితకాలం గురించి ఆలోచిస్తున్నానే, ఆత్మ ఇంత అద్భుతమైనది అయితే నేను దీని గురించి ఇంకొంచెం ఆలోచించి దాని ఆనందం గురించి ఏమి చేయాలి అనే విషయం గురించి నేను ఆలోచించాలి అనుకుంటుంటారండి. కొంతమంది దానిని గురించి వినను, ఏమీ గ్రహింపుకుందరు. ఇక్కడ ఆశ్చర్యవత్ పశ్చాతి ఆశ్చర్య వచ్చైనా. సో అంటే కొంతమంది ఇంత విన్నను కూడా దాని గురించి ఏమీ ఆలోచించరు, ఏమీ గ్రహించలేకపోతారంట. ఇది కూడా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయమే. అంటే ఈ శ్లోకాన్ని స్పెసిఫిక్ గా కొంత పండితులు దీని గురించి ఏమీ గ్రహింపరు అన్న విషయం గురించి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ఈ ఆశ్చర్యం అన్న పదము ఎక్కడ వాడాలి అనేది దాని మీద కొంత డిబేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లోని ఐ సీ యూ అంటే నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూడడం అమేజింగ్, ఇట్స్ అమేజింగ్ ఐ సీ యూ. అమేజింగ్ ఐ సీ యూ అంటే అమేజింగ్ అనే పదము ఐకి పెట్టాలా, సీకి పెట్టాలా, యూకి పెట్టాలా? నేను నిన్ను చూస్తున్నాను, ఆశ్చర్యంగా ఉంది, నేను నిన్ను చూస్తున్నాను అన్నాను అనుకోండి, ఈ ఆశ్చర్యం నేనుకు పెట్టాలా, నిన్నుకు పెట్టాలా, చూడడానికి పెట్టాలా?
ఆశ్చర్యంగా ఉంది నేను నిన్ను చూస్తున్నాను అంటే, ఆశ్చర్యంగా ఉంది నేను నిన్ను చూస్తున్నాను, ఆశ్చర్యంగా ఉంది నేను నిన్ను చూడడం ఒక ఆశ్చర్యము, ఆశ్చర్యంగా ఉంది నాకు నువ్వు కనబడడం, నువ్వుకు వస్తుంది ఆశ్చర్యం. అట్లాగా ఈ ఆశ్చర్యం అనే పదము కొంతమంది విన్న తర్వాత కూడా దీని గురించి ఏమీ పట్టించుకోరే, ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము అని చెప్తున్నాడు కృష్ణుడు. రైట్, మనకి ఈ ఆశ్చర్యకర విషయం గురించి చెప్పుకునేటప్పుడు మనం ధర్మరాజు యక్షు ప్రశ్నల గురించి చెప్పుకుంటూ ఉంటాం. రైట్, యక్షుడు చెప్తాడు, యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, నీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా జీవితంలోని అంటే మరణం గురించి చెప్తుంటాడు ధర్మరాజు. మరణం గురించి అందరూ చూస్తారు, మరణం గురించి అందరూ వింటారు మరణం గురించి, కానీ మరణము నా దాకా వస్తుంది అని చెప్పి ఎవరు అనుకోరు, దాని గురించి ఏమీ చెయ్యరు, అదే నాకు ఆశ్చర్యకరమైన విషయము అని. అట్లాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నాడు, దీనిని గురించి అందరూ వింటున్నారు, కొంతమంది ఇది గొప్ప విషయము, అద్భుతమైన విషయం నేను విన్నానే ఈ రోజు ఆత్మ గురించి తెలుసుకుని అనుకుంటున్నారు, కొంతమంది దీనిని ఇంత గొప్ప విషయాన్ని నేను విన్నాను అని చెప్పి ఆ ఆనందంలో దాన్ని వర్ణిస్తున్నారు. వర్ణించడం అంటే దాని గురించి వేరే ఇంకా ఆలోచన చేయడం జరుగుతుంది. కొంతమంది దీని గురించి వింటూ ఎంతో అద్భుతమైన విషయాన్ని వింటున్నానన్న ఆశ్చర్యంతో వింటారు. అంతకంటే ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇంత చెప్పినా ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అర్థమవుతుంది కదమ్మా. మరణం గురించి కూడా మనం ఇట్లాగైనా మనం ఆలోచిస్తూ ఉంటాం. మన చుట్టూరు మరణం జరుగుతూ ఉంటుంది, మన చుట్టూరు చూస్తూ ఉంటాము. మన దగ్గర వాళ్ళు చనిపోతారు, దూరం వాళ్ళు చనిపోతున్నారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, మరణం గురించి మాత్రం 24 గంటలు వింటాము, కానీ మరణం మన దాకా రాదే అని అనుకుంటూ ఉంటాం. ఏంటంటే మనకి తెలుగు సినిమాల్లో చూస్తుంటాం చూసారా, హీరో ఒక్కడు ఉంటారు, అవతల పక్క విలన్ తాలూకు వాళ్ళు 40-50 మంది ఉంటారు, వీళ్ళందరూ బుల్లెట్లతో కొడుతుంటే బుల్లెట్లు చుట్టూరు తగులితే హీరోకి మాత్రం తగలవు. అట్లాగే మనం ఫీల్ అవుతుంటాం అన్నమాట, మరణం మన చుట్టూరు వెళ్తుంది కానీ మన దాకా ఏమీ రాదు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయము అని 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 వర్ణిస్తున్నారు. సో అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నారంటే, ఇది ఆత్మతత్వం తెలిసిన తర్వాత దాని గురించి ఏమీ చెయ్యని వాడి కింద ఉండకయ్యా, నువ్వు గ్రహించాల్సింది ఆత్మతత్వం తెలిసిన తర్వాత దాని గురించి, దాని ఆనందం గురించి, దాని విడుదల గురించి, అది మా జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి దాన్ని బయటపడడం గురించి నువ్వు ఆలోచించకపోతే అదొక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఇంత తెలిసిన తర్వాత కూడా నువ్వు దాని గురించి ఆలోచించకపోతే దాన్ని మించిన ఆశ్చర్యమైన విషయం మరొకటి లేదు. అంటే ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు యుద్ధం చేయడానికి వాళ్ళని శరీర రూపంలో చూస్తూ వాళ్ళని నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు చేయని పాపం చేస్తే అది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అయిపోతుంది. రైట్, నేను భాష్యం చూద్దాం. ఉపనిషత్తుల సిద్ధాంతాల పైననే అధికంగా ఆధారపడి ఉండటం వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తునందు గోచరించుట ఆశ్చర్యమును కలిగింపదు. అధిక పరిమాణ దేహము గల జంతువులనందు మరియు విస్తృతమైన మర్రి వృక్షపు ఆకారమునందే కాకుండా ఒక అంగుళ మాత్ర ప్రదేశమును కూడా కోట్లాది సంఖ్యలో ఇముడి సూక్ష్మ జీవుల యందు ఆత్మ కలదనిది యథార్థ విషయము ఎంతో అద్భుతమైనది. గొప్ప ఏనుగు, మర్రి చెట్టు, పెద్ద షార్ప్ వేల్, అంతేకాదు ఒక చిన్న చీమ దోమ ఒక మైక్రోస్కోపిక్ ఆర్గనైజేషన్ దీంట్లో కూడా అదే ఆత్మ ఉన్నది. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మ తాలూకు పరిమాణం వీటన్నిటిలో ఉన్న ఆత్మ తాలూకు పరిమాణము సమానమే. అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులను ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములు గ్రహింపుకున్నారు. విశ్వమునందు తొలి జీవి అయిన బ్రహ్మదేవునికి కూడా జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయం గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావనే కలిగి ఉండటం వలన ఎట్లు అణు పరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అతి చిన్నదిగా కాగలుగుచున్నదో ఈ యుగపు జనులు ఊహింపలేరు. కనుకనే వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వర్ణనారీత్యా అద్భుతమైనగా భావించుతారు. సో ఎందుకు దీన్ని ఆత్మను అద్భుతమైన విషయంగా ఊరుకుంటున్నారయ్యా అంటే అంత విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భౌతిక స్థితిలోని అంత అబ్జార్బ్ అయిపోయి ఉన్నారు. అంత ఎక్కువగా భౌతిక ప్రపంచ స్థితిలోని మనం జీవిస్తున్నాం. మన మైండ్ అంతా కూడా ఆ భౌతిక చైతన్యంతో ఉండిపోయింది కాబట్టి, ఆ స్థితిలో ఉండిపోయింది కాబట్టి మనం ఆత్మ తాలూకా అద్భుతత్వాన్ని గ్రహించలేకపోతున్నాము అని చెప్పి కఠోపనిషత్తులో ఉంది అని చెప్తున్నారు. భౌతిక శక్తిచే
మోహితులైన జనులు ఇంద్రియ భోగ విషయములందే అధికంగా మునిగి ఉన్నారు. ఆత్మానుభూతిని పొందుకొనొచ్చో జీవన సంఘర్షణలో కర్మలన్నీ అంతిమన ఓటమునే కలుగుజేయననుట వాస్తవమైనను వారి దాని కొరకే సమయమును కేటాయింపరు. ప్రతి ఒక్కరూ ఆత్మను గూర్చి తెలుసుకొని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారం కొనుగొనవలనన్న ఆలోచనయే వారికి కలుగదు. సో ఎంత అబ్జార్బ్ అయిపోయి ఉంటున్నామయ్యా భౌతిక సమస్యలు అంటే. ఇది ఎందుకు ఈ క్లాస్ మూసిన తర్వాత ఈ కంప్యూటర్ ఒక 10 నిమిషాలు ఒక గంటలో క్లాస్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ మూసిన తర్వాత మళ్ళీ మనకి ఒక ఫోన్ కాల్, నెక్స్ట్ టైం చూసుకుని నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమం, రేపు పొద్దున్న మండే మార్నింగ్ ఏం చేయాలో వీటన్నిటిలో మునిగిపోతాం తప్పితే మళ్ళీ ఆత్మతత్వం గురించి దీని గురించి ఏమి చేస్తున్నాము అన్న భావన మళ్ళీ మనకి కలగదే. ఇదే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తున్నారు. ఈ కలియుగంలోని నిజానికి మనం అందరూ కూడా పరిగెడుతూ ఉంటాం. యుగం అంతా కూడా పరుగు మీద నడుస్తుంటుంది. ఎంత పరుగు అయ్యా అంటే భౌతిక ప్రపంచం ఎంత అబ్జార్బ్ అయిపోయి ఉంటాము అంటే సత్యయుగంలోని వేరొక యుగంలోని ఒక జీవి ఎందుకు మామూలుగా ఒక జీవి ఎవరిని తీసుకున్న మనిషిని తప్పితే వేరొక జీవిని తీసుకుంటే పొట్టకూటి కోసము ఎంత దూరం ప్రయాణిస్తుంది. ఒక మానవుడు మాత్రం పొట్టకూటి కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. రైట్. పొద్దున్న లేచిందే సాయంత్రం వరకు పరుగు ఎందుకయ్యా అంటే ఇంద్రియానందము కోసం, కేవలం ఇంద్రియానందము కోసము, ఆత్మానందము కోసం అంత పరుగు తీస్తున్నాము. అంత భావన పొందుతున్నా, అంత తాపత్రయం పడుతున్నామా? ఇదే ఆశ్చర్యకరమైన విషయము, ఇంతే గొప్ప ఆశ్చర్యకరమైన విషయము. ప్రతి ఒక్కరూ ఆత్మను గురించి తెలుసుకుని తద్వారా భౌతిక క్లేశం పరిష్కారం కనవాలనే ఆలోచనయే వారికి కలగదు. ఇంతే ఈ రెండు ఇంటిగ్రేటెడ్ ఎలిమెంట్స్. ఆత్మ శరీరము అన్నది, ఆత్మ శరీరం అన్నది ఇంటిగ్రేటెడ్ ఎలిమెంట్స్. ఆత్మానందం పొందితే భౌతిక సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది అనే విషయాన్ని గురించి ఆలోచించట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ. ఆత్మను గూర్చి విన్నగోరినను కొందరు సత్సంగమున ప్రవచనములు విందురు, కానీ కొన్ని మార్లు అజ్ఞానం కొద్దీ వారు ఆత్మ మరియు పరమాత్మలు ఇరువురును ఒక్కటేననియు వారి ఇరువురు నడుమ పరిమాణమునందు కూడా భేదము లేదని భావించి తప్పు మార్గమును పట్టుచుందురు. మళ్ళీ ఈ ఆత్మతత్వం తెలుసుకుందామని సత్సంగానికి వచ్చినా సరే ఆత్మ పరమాత్మ మధ్య సంబంధాన్ని తెలుసుకోక రెండు సమానమే, నేనే ఆత్మని నేనే పరమాత్మని, పరమాత్మే ఆత్మ అని కన్ఫ్యూజన్ లో ఉంటారు. అది తప్పు మార్గము అని చెప్తున్నారు. ఆత్మ పరమాత్మను నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుము గల సంబంధములను, వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణముగా అవగాహన చేసుకున్న మానవుడు అరుదు. మన భగవద్గీతలోనే చెప్పుకొస్తారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపత్తే. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత వాడు తెలుసుకుంటున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. ఏమి తెలుసుకుంటున్నాడు? వాసుదేవ సర్వమితం స మహాత్మ సుదుర్లభ. అటువంటి వ్యక్తి ఎంతో అరుదు అని కృష్ణుడు చెప్తున్నాడు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, వాటి నడుము గల సంబంధములను ఆత్మ పరమాత్మ ఏమవుతుందమ్మా? మనం చెప్తున్నాము ప్రతి ఆత్మతోని తోడుగా పరమాత్మ ఉంటున్నాడు. మన కోరికానుసారము మనం శరీరాన్ని తీసుకుంటున్నాము. మన కోరికానుసారం మన శరీరాన్ని తీసుకుంటున్నాము అంటే మన కోరికానుసారము మనం ఒక శరీరాన్ని తీసుకుంటే మనకు తోడుగా పరమాత్మ నిల్చుంటున్నాడు. మనం నెక్స్ట్ మన కోరికానుసారము మనం నెక్స్ట్ జన్మలోని ఒక పందో నక్కో పిల్లో అవుతే మనకు తోడుగా పరమాత్మను కూడా అదే శరీరం తీసుకుంటున్నాడు. మన కోరిక వలన ఆయన కూడా పంది శరీరంలోనే నక్క శరీరంలోనే మనకు తోడుగా ఉండాల్సిన పరిస్థితిని మనం కల్పిస్తున్నాం. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఇది వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరమును సంపూర్ణంగా అవగాహన చేసుకున్న మానవుడు. సో ఈ ఎనలిటికల్ థింకింగ్, ఇదంతా సాంఖ్యయోగం అంటారు. ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నవాడే చాలా అరుదయ్యా. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభము పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు. సో ఇది తెలుసుకుందాం అనుకున్నవాడే మనకి ఎంతో అరుదైతే దీని గురించి తెలిసి చెప్పగలిగేవాడు ఇంకా అరుదయ్యా. కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతిని గూర్చిన విషయమును మానవుడు అవగతము చేసుకునినచో జీవితము పరిపూర్ణము కాగలదు. ఇదంతా రేర్. కానీ ఏదో విధంగా మనం ఎప్పుడైతే తాపత్రయం పడతామో ఆనాడు తప్పకుండా నీకు తీర్చగలిగే వ్యక్తి ఒకడు తారసపడతాడయ్యా.
వాడు వాడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ అట్లా దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నీ జీవితం పరిపూర్ణం అవుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యమును యథాతథంగా అంగీకరించిటే ఆత్మను కూర్చున్న అవగాహనగా గల అత్యంత సరళమైన మార్గము. దీని గురించి నువ్వు మళ్ళీ అంతేం కష్టపడుకోక్కర్లేదు. దీనికి సమాధానాలన్నీ కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తన సొంతంగా తన స్వయంగా చెప్పాడయ్యా. ఆ మాటలను నువ్వు గ్రహించి అంగీకరించితేనే చాలు, నువ్వు ఈ ఆత్మతత్వాన్ని గ్రహించినగా నువ్వు అవుతావు. కానీ శ్రీకృష్ణ భగవాను దేవాది దేవునిగా అంగీకరించక ముందు మానవుడు ఈ జన్మయందు గాని లేదా పూర్వజన్మందు గాని అధికమైన తపస్సు మరియు త్యాగము చేసి ఉండవలెను. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాన్ని మనము గ్రహించడానికి, అది అంగీకరించడానికి కూడా మనసు రాని పరిస్థితి వలనే మనం ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. నువ్వు దాన్ని అంగీకరించడానికి కూడా ముందు నువ్వు అంగీకరించాల్సిన విషయం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు, ఆయనే స్వయం భగవానుడు అని చెప్పి మనం అంగీకరించాలి. అంగీకరించడానికి కూడా అది అంత సులభంగా జరగదు. దానికి కూడా నువ్వు ఎప్పుడో ఏ జన్మంతో కూడా పుణ్యం చేసి ఉండాలి, దానికి తగ్గ తపస్సు చేసి ఉండాలి. తపస్సు అంటే దానికి తగ్గ కఠినమైన మార్గాన్ని ఎన్నుకుని ఉండాలి. తపస్సు అంటే దానికి తగ్గ ధ్యాన మార్గము, ఏదో ఒక మార్గాన్ని నువ్వు ఎన్నుకుని ఉండి దాని గురించి కొంత తాపత్రయపడి ఉండాలి. అటువంటి చేసినప్పుడు మాత్రమే ఈ జన్మలో నువ్వు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడిని అర్థం చేసుకోగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని ఆ విధంగా అంగీకరించగలుగుతావో అప్పుడు మాత్రమే ఆయన చెప్పిన మాటను అంగీకరించగలుగుతావు. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటను అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఆ ఆత్మానందం గురించి తాపత్రయపడతావు. ఎప్పుడైతే ఆ ఆత్మానందం గురించి తాపత్రయపడతావో భౌతిక కష్టాల నుంచి బయటపడతావు. ఇదంతా ఎక్కడో లేదు, భగవద్గీతలోనే ఉంది అని చెప్పొస్తున్నారు. శుద్ధ భక్తుని అవాజ్య కృపచేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును, దానికి మరి ఒక మార్గము లేదు. ఒక భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శుద్ధ భక్తుని తాలూకా కృపతోనే, ఎటువంటి కండిషన్స్ లేని కృప. అవాజ్య కృప అంటే అన్కండిషన్డ్ మెర్సీ, ఎటువంటి కండిషన్స్ లేని కృప వలన మాత్రమే నువ్వు ఈ శ్రీకృష్ణుని యథాతథంగా తెలుసుకొనగలుగుతావు. అటువంటి భక్తుల తాలూకా దీంతో అంతే తప్పితే దీనికి ఎనలిటికల్ గా నువ్వు కృష్ణుడు అవునా అండి, కృష్ణుడు గొప్పవాడా అండి, కృష్ణుడు గొప్పవాడైతే అలా ఎందుకు చేశాడండి, ఇలా ఎందుకు చేశాడండి, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే నీకు పుణ్యకాలం గడిచిపోతుంది. నిన్న మాకు ఒక క్లాస్ జరిగింది. ప్రసాద్ ప్రభు క్లాస్ చెప్పుకొచ్చారు. అందులో క్లాస్లో ఆయన ఒకటే మాట చెప్పుకొచ్చారు. మీరు భగవద్గీత చదువుకుంటున్నప్పుడల్లా కృష్ణ భగవానుడు నేను 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 అనే పదం ఎన్నిసార్లు వాడుతున్నాడో లెక్క పెట్టుకోండి. అన్నిసార్లు చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు, నేనే దేవుడిని, నేనే పరమాత్ముడి, నా వల్లే నీకు ముక్తి దొరుకుద్ది, నా వల్లే నీకు ఇది దొరుకుద్ది, అది దొరుకుద్ది అని. అయినా సరే ఇంకా మనం ఆ నేను తీసేసి ఇంకెవరో పేరు పెట్టి ఆయన వల్ల జరుగుద్దా, ఈయన వల్ల జరుగుద్దా, ఈయన వల్ల జరుగుద్దా, ఈయన వల్ల జరుగుద్దా అని చెప్పి రకరకాల పూజలు పుణ్యాలు చేసుకుని ప్రయత్నిస్తూ ఉంటాము. అది ఇంకెప్పటికి మారతాము అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే భాష్యము మనం మళ్ళీ గ్రహిస్తే కేవలము ఆ భగవంతుడిని అంగీకరించిన నాడు మాత్రమే మనము ఈ ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతాము. ఎందుకంటే అది భగవంతుడు చెప్పిన మాట కాబట్టి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము నమ్ముతామో అప్పుడే ఆ వ్యక్తి చెప్పిన మాటను మనం నమ్ముతాము. ఎప్పుడైతే ఆ మాటను నమ్ముతామో అప్పుడే మనము ఈ భౌతిక కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ఎందుకంటే మన ఆనందము ఆత్మతత్వము, ఆత్మానందములో ఉంటుంది కాబట్టి. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. మాతాజీ చదవండి అమ్మా. 2వ అధ్యాయం 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయన్ దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అనువాదం. ఓ భరతవంశీయుడా, దేహమును నివసించు దేహి ఎన్నడూ చంపబడు, కనుక ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించనవసరము లేదు. హరే కృష్ణ. ఓ భరతవంశీయుడా, దేహమునందు వసించి దేహి ఎన్నడూ చంపబడడు. ఇప్పుడు మళ్ళీ ఆత్మతత్వాన్ని ఎక్స్టెండ్ చేసుకెళ్తున్నారు. అవును, జీవుని గూర్చి నీవు దుఃఖింపనవసరము లేదు. నువ్వు ఫలానా వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నాను అనుకుంటున్నావు, వ్యక్తిని చంపుతున్నాను అనుకుంటున్నావేమో. ఆ వ్యక్తి అంటే దాంట్లో ఉన్న ఆత్మతోనే ఆయన వ్యక్తిత్వం ఉంది. ఈ రెండూ కూడా నువ్వు ఏమి చేయట్లేదు. దేహమునందు వహించు
దేహి ఎన్నడూ చంపబడడు. నువ్వే కాదు, ఎవరూ చంపలేరు. కావున జీవుని గురించి నీకు దుఃఖింపు అవసరమే లేదు. అటువంటి జీవతత్వం గురించి నువ్వు దుఃఖింపాల్సిన అవసరమే లేదు. యూఆర్ నాట్ ఈవెన్ బాదరింగ్ అబౌట్ ఇట్. నేను వాళ్ళను తప్పు పని చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అక్కడ ఆ తప్పు జరిగే అవకాశమే లేవు. ఎందుకనగా దేహమునందు వసించి దేహి ఎన్నడూ చంపబడడు. అంటే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ జస్టిఫికేషన్ అర్జునుడికి ఆ భావన భయం నుంచి తీసుకురావడానికి చెప్పుకొస్తున్నారు. మార్పు లేని ఆత్మను గురించి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. టోటల్ కన్క్లూజన్ ఇస్తున్నారు. అనస్వరమైన ఆత్మను గురించి అనేక విధములుగా వర్ణించుచు ఆత్మ నిత్యమైనదని, దేహము తాత్కాలికమైనది భగవంతుడు నిరూపించు. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయినటి ద్రోణుడు యుద్ధమును మరణించరని భయంతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను. ఆత్మ అనున్నది లేనే లేదనియు, లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడే ఒకానొక స్థితిలో జీవం పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడూ ప్రోత్సహింపరాదు. కానీ యుద్ధ సమయమున దాని నిజమైన అవసరం కలిగినప్పుడు మాత్రము దానిని త్యజింపరాదు. అట్టి అవసరమును యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను. ఇంత ఆత్మతత్వాన్ని బోధించారు కదా. అంటే దిస్ ఇస్ ద కన్క్లూజన్ ఆఫ్ భగవంతుడు చెప్తున్నాడు ఆత్మతత్వం గురించి. నువ్వు చంపుతాను అనుకుంటున్నావు శరీరము, కానీ దీన్ని మించిన ఆత్మ ఉన్నది. దానిని గురించి నువ్వు ఆలోచించకపోతే అది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అయిపోతుంది. చెప్పుకొచ్చిన తర్వాత అలాగని చెప్పి మనము ప్రభుపాదుల వారి భాష్యంలో మళ్ళీ చెప్పుకొస్తున్నారు. అలాగని ఆత్మకి శరీరానికి తేడా ఉంది కదా అని చెప్పి ఎటువంటి శరీరాన్నైనా సంహరించడానికి అన్న హింసను ప్రోత్సహించడం కాదు అని మనం గ్రహించాలి. ఎందుకంటే అది అలాగని యుద్ధ సమయమున దాన్ని త్యజించడం కూడా అధర్మం అవుతున్నది. అలాగే ధర్మము పాటించుతున్నాను, ధర్మము పేరుత హింసను ప్రోత్సహించడం కూడా అది సరైన మార్గము, సరైనది కాదు. అది అవసరములను యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశం పైననే సమర్థింపబడను. భగవంతుని తాలూకా ఆదేశం పైననే అటువంటి హింస సమర్థింపబడుతుంది, కానీ అటువంటి కార్యం సమర్థింపబడుతుంది. కానీ అది ధర్మము భాగముగా చేసే కార్యము కాబట్టి అది సమర్థింపబడుతుంది. కానీ వేరొక కారణముతోని హింసను సమర్థించడం కోసము ఆత్మతత్వం అర్థం చేసుకోవడం అని చెప్పి మళ్ళీ మనకు ప్రభుపాదులు చెప్తున్నారు. ఇక్కడితో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మతత్వాన్ని మనకి ముగిస్తున్నారు. సో యుద్ధము చేయటము క్షత్రియుని ధర్మం. యుద్ధము చేయడము చేయకపోవడం రెండే ఆప్షన్స్ ఉన్నాయి అర్జునుడికి. అది యుద్ధం చేయడం వలన విజయము అపజయం. విజయం నడిస్తే రాజ్యప్రాప్తి, అపజయం అయితే స్వర్గప్రాప్తి. యుద్ధము చేయకపోవడం వలన పాపము, అపకీర్తి, విమర్శలు ఎదుర్కోవడము అన్నది జరుగుతుంది. ఇది మనకి రాబో శ్లోకంలో ఈ యుద్ధం ఎందుకు చేయాలి, ఎందుకు చేయకుండా ఉండడం వల్ల వచ్చే నష్టం ఏమిటి, అది ఎట్లా అధర్మం అవుతున్నది అనేది భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంటారు. అది క్షత్రియుని ధర్మము. ఆ ధర్మాన్ని అనుసరించడము ప్రతి ఒక్కడూ కూడా చేయాల్సిన కార్యము. రైట్. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాము. సో ఈ సెక్షన్ లోని మనం 11 to 30th శ్లోకాల్లోని ఈ ఆత్మతత్వాన్ని గ్రహించాలి, బేసికల్ గా అర్థం చేసుకోవాలి. మరి ఇంత అర్థం చేసుకున్న తర్వాత ఏమి చేయాలి, కార్యం ఏమి చేయాలి అన్నది మనకి సకామ కర్మ. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మానుసారం కదా శరీరం మళ్ళీ వస్తుంది అని చెప్పుకున్నాము. కర్మానుసారము శరీరము ఆత్మ వేరొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్పుకొచ్చాము. మరి ఈ కర్మలు అనగా ఏమిటి? ఈ నిర్దేశించిన కర్మలని ఎట్లాగా ఆచరించాలి? ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు నెక్స్ట్ శ్లోకాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. సకామ కర్మ గురించి, నిష్కామ కర్మ గురించి మనకి కొంత డీటెయిల్ గా దొరుకుతూ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్కి వెళ్లే ముందు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ముందుకు వెళ్ళిపోదామా? హరే కృష్ణ. సో మళ్ళీ ఈ 31 నుంచి 37 శ్లోకాల్లోని సకామ కర్మ అంటే ఏమిటి? స్వధర్మం అనుసరించి యుద్ధము చేయటం వలన స్వర్గధామము. ఇట్లా 3 విషయాల్లో మళ్ళీ మనం డివైడ్ చేస్తే యుద్ధాన్ని విరమించడం ద్వారా ఎట్లా పాపము, అపకీర్తి వస్తుంది,
మళ్ళీ యుద్ధం చేయడం వలన రాజ్యము లేదా స్వర్గము, చనిపోతే స్వర్గం వస్తుంది. అంటే అర్జునుడు ఏం చెప్తున్నాడు, నాకు ఇందులో ఆనందం లేదు, యుద్ధం చేయడం వలన ఇందులో ఆనందం లేదు. భౌతికంగా చెప్తున్నాడు అర్జునుడు, ఆనందం లేదు. నువ్వు ఆ ఆనందంని మార్చకుండా ఆ భౌతిక ఆనందం గురించే భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు, నువ్వు యుద్ధం చేయడం వల్ల ఆనందమే తప్పితే నష్టం లేదు. ఒకవేళ నువ్వు గెలిస్తే రాజ్యాన్ని పొందుతావు, చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, రెండు ఆనందకరమైన విషయాలే. సో యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుద్దయ్యా, యుద్ధం చెయ్యకపోవడమే పాపకార్యము కానీ చేయడము పాపకార్యము కాదు. ఎందుకు పాపకార్యం అవుతుంది యుద్ధం చేయకపోవడం అంటే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన వాడివి అవుతావు కాబట్టి, క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించిన వాడివి అవుతావు కాబట్టి, అది కర్మ, నువ్వు చేయాల్సిన కర్మను నువ్వు చేయని వ్యక్తి అవుతావు కాబట్టి, దానివలన నీకు పాపమే వస్తుంది, అపకీర్తి వస్తుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక రాజుకి ఓడిపోవడం కంటే అపకీర్తి మరింత భయంకరమైనది. ఒక వ్యక్తికి అపకీర్తి అన్నది రాజ్యం పోవడం కంటే కూడా భయంకరమైనది, అవునా కాదా? నిజానికి మీరు ఎప్పుడైనా సూసైడ్ కేసులు చూస్తే, వాళ్ళు డబ్బు పోయింది అనే కంటే దాని వల్ల వచ్చే అపకీర్తి వల్లనే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని మొత్తం దోచేసుకున్నా సరే మీరు బాధపడరేమో కానీ, ఒక వ్యక్తి మిమ్మల్ని దూషిస్తే మాత్రం మీరు బాధపడరు, అవునా కాదా? మనసుని హర్ట్ చేస్తే అది మరింత భయంకరంగా ఉంటుంది. అపకీర్తి అనేది, విమర్శలు ఎదుర్కోవడం అన్నది ఒక రాజుకి అంతటి భయంకరమైన విషయము. సరే, స్వధర్మము వాళ్ళని అనుసరించి యుద్ధము చేయటం వలన స్వర్గధామమును తెరుచుకుంటావు. నువ్వు దీని వలన పాపం అంటున్నావు, కానీ నువ్వు ధర్మం నిర్వర్తించడం వలన, నీ ధర్మం నిర్వర్తిస్తే నీకు స్వర్గం వస్తుంది. అది పుణ్యం చేసుకుంటే గాని స్వర్గం రాదు. మళ్ళీ అది భౌతికంగా అర్జునుడు చెప్పిన ఆ ఆనందం అనేది భౌతిక ఆనందం దృష్టిలోనే భగవంతుడు ఈ శ్లోకాలని మనకి సమాధానాల్ని చెప్పడం మొదలు పెడతారు. సరే, సో లెట్స్ గెట్ టు దట్. 31వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవనమ్మా. చదవము. హరే కృష్ణ. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయో న్యత్క్షత్రియస్య న విద్యతే. అనువాదము. క్షత్రియునిగా నీ స్వధర్మమును అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటెను మేలైనది మరి ఒకటి లేదని నీవు గ్రహింపవలెను. అందుచే నీవి విషయమున సంశయింపనవసరం లేదు. హరే కృష్ణ. క్షత్రియునిగా నీ స్వధర్మమును అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటెను మేలైనది మరొకటి లేదని నీవు గ్రహింపు. సో ప్రతి వ్యక్తికి కూడా తన గుణానుసారము నాశన ధర్మం ప్రకారము కానొక విధముగా తను జీవించడానికి ఎన్నుకునే మార్గమును వర్ణాశ్రమ ధర్మం అంటారు. అది ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 విధాలుగాను భగవంతుడు ఆయనే గుణం ప్రకారము నేను ఈ 4 ఆశ్రమ ధర్మాల్ని నేనే విభజించానని చెప్పి మనకు వేరే శ్లోకం చెప్పుకొస్తారు. సో క్షత్రియ ధర్మం ఏమిటయ్యా అంటే అధర్మముని భౌతిక అధర్మమును నిర్మూలించాలి. అది క్షత్రియ ధర్మము. అటువంటి ధర్మము చేయకపోతే అది అసలైన పాపం అవుతుంది. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టరుకి మెడిసిన్ తెలుసు, ఏంటో తెలుసు, ఏం మెడిసిన్ ఇస్తే మీకు నయం అవుతుందో తెలిసి కూడా ఆయన ముందు ఇవ్వకపోతే అంతకంటే గొప్ప అధర్మం ఉంటుందా? ఆయనకి తెలిసి కూడా వేరొక కారణంతోనే మందు అక్కడే ఉంది, టేబుల్ మీదే ఉంది, మీరు ఈ మందు వేసుకుంటే మీకు నయం అవుతుంది అని తెలిసి కూడా ఆయన మెడిసిన్ ఇవ్వకపోతే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నట్టు కాదు. అది గొప్ప పాపకార్యం అవుతుంది. ఒక టీచర్ ఒక లెసన్ చెప్పాలి, ఆ టీచర్కి ఆ లెసన్ తెలిసి కూడా ఆ లెసన్ పిల్లలకి చెప్పకపోతే రేపు ఎగ్జామినేషన్లో ఇది వస్తుంది, ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని తెలిసి కూడా పిల్లలకి చెప్పకపోతే ఆ టీచర్ ఒక అధర్మం చేస్తున్నవాడు అవుతాడు. ఎందుకంటే టీచర్ ధర్మం వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానము నేను ఈ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎక్కడ ఇంక గొప్పవాళ్ళు అయిపోతారో అని భావంతో వాళ్ళు చెప్పకపోతే అతను ఎట్లా టీచర్ అవుతాడు, అతను ఎట్లా డాక్టర్ అవుతాడు? అటువంటి అధర్మాన్ని నువ్వు చేస్తున్నావయ్యా. నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావు.
అంటే ప్రతి వ్యక్తికి కూడా 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి వర్ణాశ్రమ ధర్మం ప్రకారము తన భౌతిక ధర్మం అయితే, రెండోది స్వధర్మం. రెండో ధర్మం ఏమిటి అంటే ఆత్మ తాలూకా ధర్మం ఏమిటి అంటే తాను 2 ధర్మాలు మనం గ్రహించగలగాలి. ఒకటి వర్ణాశ్రమ ధర్మము, 2 స్వధర్మము. స్వధర్మం ఏమిటి? శరీర ధర్మం ఏమిటి? శరీర ధర్మం ఏమిటి? తను ఆత్మని ఈ శరీర బాంధవ్యంలోంచి బయటపడే మార్గముతోని దాన్ని నడిపించి భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బాడీ టు ఇట్స్ సోల్. ప్రతి శరీరము తన ఆత్మకి చేయవలసిన కార్యం ఏమైనా ఉంది. బట్ట శరీరాన్ని కప్పడం దాని ధర్మం అయితే, రైట్, శరీర ధర్మం ఏమిటయ్యా అంటే ఆత్మను పరమాత్మ దగ్గరికి, భగవంతుని దగ్గరికి చేర్చడమే శరీరము తాలూకు ధర్మం, స్వధర్మం, సనాతన ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లంప్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే దాని ధర్మం ఏమిటి? ఉప్పగా ఉండడం దాని ధర్మం. లంప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే తీయగా ఉండడం దాని ధర్మం. ఒక పచ్చిమిరపకాయ తింటే కారంగా ఉండడం దాని ధర్మం. అది ఒక సాల్ట్ అని చెప్పి తీసుకుని అది మీరు నోట్లో పెట్టుకుని తీయగా ఉంటే దాని సాల్ట్ అని పిలవరుగా. ఉప్పగా ఉండడం దాని ధర్మం. అలాగే శరీరానికి ఉన్న ధర్మం ఏమిటయ్యా? మానవ శరీరానికి ఉన్న ధర్మం ఏమిటయ్యా అంటే ఆత్మను పరమాత్మ దగ్గరికి చేరే విధముగా జీవించడమే మానవ శరీరము తాలూకా ధర్మము. ఆ భాగముగా ఆ భాగములో వర్ణాశ్ర ధర్మం వచ్చింది. అందుకే మనము వర్ణాశ్ర ధర్మము, దైవీ వర్ణాశ్ర ధర్మము అంటే దైవీ వర్ణాశ్ర ధర్మం అంటే ఈ వర్ణాశ్ర ధర్మములోని భగవంతుని దగ్గరికి చేరుకునే మార్గాన్ని మనం నిలబెట్టగలిగితే మన ధర్మాన్ని మన స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రెండు అలైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండింటిని అలైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికోసం మన ఇంటెలిజెన్స్ని వాడాలి. దానికోసం మన మనస్సుని తయారు చేయాలి. దానికోసము మన శరీరాన్ని ఉపయోగించాలి. రైట్? అవునా కదమ్మా? మనసా వాచా కర్మణ అంటారు. మనసా వాచా కర్మణ అంటే మనసు రూపంలోని, మాట రూపంలోని, కర్మ రూపంలోని మనము ఏం చెయ్యాలయ్యా అంటే ఆత్మ భగవంతుని దగ్గరికి చేరుకునే రూపము విధంగా తయారు చేయాలి. మనస్సులోని భగవంతుని ఆలోచిస్తూ మరణించగలగాలి. రైట్? అది ఎప్పుడు జరుగుద్ది? వాచా కర్మణ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం. శరీరం పడిపోయే టైంలోని కర్మ చేయడానికి కర్మేంద్రియాలు పనిచేయవు, మాట్లాడడానికి మాట రాదు. అప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నది మనసు మాత్రమే. ఆ నిమిషం మనసులో భగవంతుడు నిలబడాలి అంటే అప్పుడు మనము ఇంకా ఆ పని చేయలేకపోతున్నానే, ఈ పని చేయలేకపోతున్నానే, నడవలేకపోతున్నానే, దాని మీద భావన పెట్టుకుంటూ కూర్చుంటే మనసులో భగవంతుడు నిలబడకుండానే శరీరం వదిలేసే స్థితికి వస్తాము. స్వధర్మము, సనాతన ధర్మము అంటే ఏమిటి? మనసా వాచా కర్మన భగవత్ స్థితిలోని మన కర్మలను చేసుకోవడమే స్వధర్మము. రైట్? క్షత్రియునిగా నీ ధర్మం అనుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయటి కంటే మేలైనది మరొకటి లేదని నీవు గ్రహింపవలను. అందుచే నీవు ఈ విషయమున సంశయింపన అవసరము లేదు. నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ స్వధర్మాన్ని నువ్వు పాటించు. క్షత్రియ స్వధర్మాన్ని పాటించు. క్షత్రియ ధర్మములోని యుద్ధము చేయడము చేయకపోవడం అన్నది రెండో విషయం. క్షత్రియ ధర్మాన్ని పాటించకపోతే నువ్వు పాపాన్ని చేసిన వాడు అవుతున్నావు. నీ క్షత్రియ ధర్మాన్ని కాకుండా వాళ్ళ శరీరాన్ని చంపకూడదా? వాళ్ళని యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చనిపోతే పాపం. అందువలన కాదయ్యా నీకు వచ్చేది పాపము. ఈ ధర్మాన్ని నువ్వు చేయకు. ఇది నా క్షత్రియ ధర్మం భాగముగా నేను యుద్ధం చేయను అని నువ్వు ఆలోచించి యుద్ధము చేయకపోతే అది సమ్మతమే. కానీ వేరొక కారణం చేత యుద్ధము చేయకపోతే అది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా పాపము చేసిన వాడివి అవుతావు. అంటే ఇక్కడ మనం 2 రకాలైన పాపాలను చేస్తున్నాం. ఏమిటయ్యా అంటే, ఒకటి భౌతిక పాపము, 2 ఆధ్యాత్మిక పాపాన్ని కూడా చేస్తున్నాము. ఆధ్యాత్మిక పాపం ఎప్పుడు చేస్తున్నాం అయ్యా అంటే ఈ శరీరాన్ని
ఆత్మానందం కోసం ఉపయోగించుకోలేకపోతే, ఆత్మను పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ఉపయోగించుకోలేకపోతే, అది శారీర రూపంగా మనం పాపం చేసిన వాళ్ళమే అవుతున్నాము. రైట్. సో మళ్ళీ దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. వర్ణాశ్ర ధర్మముకు సంబంధించిన 4 వర్ణములతో పరిపాలనకు సంబంధించిన 2వ వర్ణము క్షత్రియ వర్ణం అని పేరు. క్షత్ అనగా క్షత్రము, క్షత్రము అనగా హాని నుంచి రక్షించువాడు కనుక క్షత్రియుడని పిలువబడతాడు. త్రాయితే అనగా రక్షించును. సాధారణంగా అడవిలో క్రూర జంతువులను చంపుటకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడదు. క్షత్రియులు అడవికి వెళ్లి ఒంటరిగా పులిని ముఖాముఖి ఎదిరించి ఖడ్గ సహాయంతో పోరాడు. ఆ పులి మరణించినచో దానికి లాంఛనములతో దహన క్రియలు జరపబడు. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నందరి క్షత్రియ వంశ రాజులచే ఈ విధమును అనుసరించబడుతుంది. కొన్నిసార్లు ధర్మం కొరకై హింస అన్నదే అవసరమగుచుండు చేత క్షత్రియులను ఎదిరించి చంపుటకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. కనుకనే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమం గ్రహించుటకు ఉద్దేశింపబడలేదు. రాజకీయమునందు అనగా అహింస అన్నది ఒక తంత్రము కావచ్చునేమో కాదు, అది ఎన్నడూను ఒక సిద్ధాంతము కాదు. క్షత్రియుడికి అహింస అనేది ఒకానొక పనిముట్టు అవ్వచ్చు, ఒకానొక తంత్రము కావచ్చు, ఒకానొక స్ట్రాటజీ కావచ్చు, కానీ అది సిద్ధాంతము కాకూడదు. కనుకనే ధర్మశాస్త్ర గ్రంథములందు ఈ విధముగా తెలుపబడినది. యాగాగ్నిలో పశువులను హోమం చేయడం ద్వారా బ్రాహ్మణులు స్వర్గలోకమును పొందినట్లుగా శత్రురాజులతో యుద్ధరంగమును పోరాడుతూ మరణించినట్టు రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకమును పొందినకు అర్హుడవును. కనుక ధర్మము కొరకే యుద్ధరంగమును చంపట మరియు యాగాగ్నిలో పశువులను హోమం చేయుట ఏమాత్రము హింసాయుత కార్యక్రమంగా భావింపబడదు. ఎందుకనగా ధర్మసూత్రముల వలన ప్రతి ఒక్కరికి లాభమే కలగగలదు. ఒక దేహము నుండి మరొక దేహమును పొందుట అను పరిణామ పద్ధతి లేకుండానే యజ్ఞమునందు వధింపబడిన జంతువు వెంటనే ఉత్తమమైన మానవ జన్మను నేరుగా పొందును. అట్లే యజ్ఞములను అనుసరించి బ్రాహ్మణులు స్వర్గలోకమును పొందినట్లుగా యుద్ధమునందు మరణించిన క్షత్రియుడు కూడా స్వర్గలోకమును పొందుదురు. స్వధర్మము 2 రకములు. ముక్తిని పొందనంత వరకు మానవుడు తాను పొందినట్టు ప్రత్యేక దేహములకు అనుగుణమైన ధర్మసూత్రమును అనుసరించి ముక్తిని పొందుటికై విద్యుత్ ధర్మమును నిర్వహింపవలెను. స్వధర్మం 2 రకములు. ఏమిటయ్యా అంటే ముక్తి కోసము ఉన్న ఈ దేహముతోని ధర్మసూత్రమును అనుసరించి ముక్తిని పొందుట కోసం విద్యుత్ ధర్మమును నిర్వహించాలి. అంటే మనము భౌతిక ప్రపంచంలో ఉంటూ మనం చేసే ధర్మంలోని ఈ శరీరం బంధ విముక్తిని చేస్తుందా, శరీరాన్ని మరింత బందీ చేస్తుందా అన్న విషయాన్ని మనం ప్రతిరోజు ఆలోచించుకుంటూ ఉండాలి. ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము దేహాత్మ బుద్ధికి సంబంధించినది కాకుండా ఆధ్యాత్మికము కాగలదు. దేహాత్మని బుద్ధిని కలిగి ఉన్నంత కాలము బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేకమైన స్వధర్మములు కలవు. ఈ స్వధర్మములు అనివార్యము. వాస్తవమునకు స్వధర్మం భగవానునిచే నిర్ణయింపబడింది. ఈ విషయం 4వ అధ్యాయం నుండి వివరింపబడింది. దేహాత్మ బుద్ధితో చేయబడి స్వధర్మం వర్ణాశ్ర ధర్మము అనబడింది. ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానము ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణ యందు గుణములను అనుసరించినట్టు ప్రత్యేక ధర్మములు మానవ నాగరికత ఆరంభమవును. సో వర్ణాశ్రమ నిర్వహణ యందు మానవ నాగరికత ఆరంభమవును. ఉత్తమ ప్రమాణములను అనుసరించి ఏ రంగమునందనైనను స్వధర్మమును నిర్వహించినచో అట్టి మానవుని ఉత్తమ జన్మనకు ఉద్ధరించును. జన్మమునకు ఉద్ధరించును. సో అందుకే మళ్ళీ చెప్తుంటారు, జీవితంలో ఏం చేస్తున్నా సరే గాడ్ సెంట్రిక్ గా చెయ్యండి, భగవంతుని సెంట్రిక్ గా చెయ్యండి, భగవంతుని అందులో ఉండేలా చూడండి. మనం పూర్వకాలం చూస్తే ఏ చిన్న విషయమైనా ఇంటికి కొత్త బట్టలు తెచ్చుకున్నా సరే ముందు దేవుడి దగ్గర పెట్టి దానికి ఒక పసుపు రాసి వాడేవారు. ఏ కొత్త వస్తువు ఇంటికి వచ్చినా సరే, ఈనాటికి కూడా ఒక కారు ఇంటికి తెచ్చుకుంటే దానికి పూజ చేసి వాడుకుంటాం. ఎందుకంటే భగవంతునికి సమర్పించి మనం వాడుకోవాలి. ఆయన పూజ ఎందుకు చేస్తున్నామండి అంటే మనకి ఏమి యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి రావాలి అనే ఉద్దేశం కాదు. ఈ నా వాహనాన్ని నీ సేవలో ఉపయోగించేలాగా దీవించు తండ్రి. ఎందుకు ఆయన సేవలో ఉపయోగించాలి? ఇప్పుడు దాకా లేని నా ఈ కొత్త విషయం, కొత్త వస్తువు, నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన వస్తువు, దీని ద్వారా నేను
చేసే కార్యక్రమము ఏంటి? నేను అనగా ఈ శరీరంతో నేను చేసే కార్యక్రమము నన్ను బంధ విముక్తిని చేసేలాగా దీవించు, నన్ను బంధ విముక్తిని చేసే కార్యాల కోసము దీనిని వాడేలాగా దీవించు అని చెప్పి మనం పూజ చేస్తుంటాం. ఒక కళ్యాణం చేసుకుంటున్నాం. ఏం పని చేస్తున్నా సరే పూర్వకాలంలోని ఒక పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ ఒక బాక్స్లోని అక్కడ ఇక్కడ పెట్టేది పూజ గదిలోనే ఉంచేవారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లిలోని దండలు మార్చుకునే దండలు సహా వాటిని భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్లి వాటిని పూజ చేసి భగవంతుని తాలూకు ఇది చేసిన తర్వాతే ఆ దండలు మార్పించుకునేవారు. ఎందుకని ఇవన్నీ చేసేవారు అంటే ఒక వ్యక్తికి దండ వేయడం కూడా, ఒక రాజకీయ నాయకుడు ఒక ఉపన్యాసం ఇస్తున్న వ్యక్తికి మనము దండ వేస్తాం. దండ వేస్తే కూడా ఆ దండ కూడా భగవంతునికి సమర్పించి పూజ చేసి తీసుకొచ్చి ఆ రాజకీయ నాయకుడికి వేస్తే ఆ ప్రభావంతో వాడు నలుగురికి మంచి జరిగే విషయం గురించి మాట్లాడతాడు. పెళ్లిలోని ఆడపిల్లివారు మగపిల్లివారు అందరినీ సన్మానించడం, మగపిల్లివారు ఆడపిల్లివారిని అందరినీ సన్మానించడం, దండలు వేయడం, ఇవన్నీ కూడా ఆ ప్రతిదీ కూడా పూజించిన వస్తువుతో చేసేవారు. ఎందుకంటే అక్కడ మాట రాకుండా ఉండే విధముగా ఆ పూజ చేసి వచ్చిన వస్తువు తాలూకు ప్రభావంతో వాళ్ళు బిహేవ్ చేయాలి. ఆ బిహేవియర్తో చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకము రాదు. ఎందుకంటే భగవంతుని ఆశీస్సులతో కార్యక్రమం నడుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏ కార్యక్రమం చేసినా భగవంతుని సెంట్రిక్ గా చేసేవారు. ఈరోజు చాలా మటుకు అది తగ్గిపోతుంది. ఎందుకంటే శారీర ఆనందము, శారీర మీద ఉండే మమకారము పెరిగిపోవడము, కొత్త వస్తువును భగవంతుడికి అర్పించి పెట్టడము, తినేది ఏదైనా మన ఇంద్రియాలకు సంబంధించింది ఏదైనా సరే భగవత్ ప్రసాదం కింద స్వీకరించడం అనేది జరిగేది. అది జరిగినప్పుడే మన ఇంద్రియాలతో ఉన్న ఈ శరీరాన్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఆ ముక్తి మార్గం వైపు నడుచుకోవాలి అన్న కోరిక నిలబడుతూ వస్తూ. అది అంటే ఏ కార్యక్రమం చేసినా సరే అందులోని అది మనల్ని భగవంతుడి దగ్గరగా తీసుకెళ్తుందో దూరంగా తీసుకెళ్తుందో అన్నది మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇక్కడే ఇట్లాగనే ఉండిపోతూ ఉంటాము. ఈ స్వధర్మం అన్నది అంత ఇంపార్టెంట్ అయిన విషయం. సో వర్ణాశ్ర ధర్మంతోని ప్రామాణికుల ఆదేశంతో చేసే విశేషమైన విధి స్వధర్మం అయితే, సాధన ధర్మము అనగా భక్తి సాధన ధర్మము, ఈ రెండు కూడా మన ధర్మాలు. వర్ణాశ్ర ధర్మమును భక్తి సాధన ధర్మము కూడా ఈ రెండు దాని కాంబినేషన్ తోని మనం జీవితాన్ని నడిపించుకుంటూ ఉండాలి. రెండింటిని సామరస్యపూర్వకంగా సమతుల్యం చేసుకోవాలి. ఆ బ్యాలెన్సింగ్ అంటే ఏమిటయ్యా అంటే ఇది నీవు చేసుకునే ముక్తి కోసం చేసే ధర్మము, ముక్తి కోసం చేసే ధర్మము రెండింటిని సమపాళలో నడిపించుకుంటూ ఉండగలగాలి. అది ఎప్పుడు జరుగుద్ది అయ్యా అంటే ఒక దానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నప్పుడు, ఒక దానితో ఒకటి కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుద్ది. లేదండి నా వృత్తి ధర్మము నేను ప్రొద్దునే కషాయవాడిగా బిహేవ్ చేయాలి, రోజంతా కషాయవాడిగా ఉంటే సాయంత్రం వచ్చి నేను భక్తుడిగా ఉంటాను అంటే కుదరదు. అందువలన మనం ఎంచుకునే కార్యక్రమం ధార్మికంగా ఉందా లేదా అనేది మనం గ్రహించి దాని ప్రకారం మనము నడుచుకోవాలి. ఇవాళ రేపు అందరూ శూద్రులమే, అందరూ ఇంకొకటి కోసం పనిచేసే వాళ్ళమే తప్పితే మనం ఈ 4 ధర్మాలని, బ్రాహ్మణ ధర్మం కానీ, క్షత్రియ ధర్మం కానీ, వైశ్య ధర్మం కానీ పాటించట్లేదు. అందువలన శూద్రత్వాన్ని కూడా మనం సంపూర్ణంగా పాటించట్లేదు. శూద్ర ధర్మం ప్రకారము జీవితకాలం ఒకడే యజమాని అయి ఉండాలి, అంటే ఒక యజమానితోనే పనిచేస్తూ ఉండాలి. కానీ అది కూడా మనం కనీసం చేయట్లేదు. కానీ చేసే కార్యక్రమంలోని ఎప్పుడైతే భగవంతుని నిలబెడతామో ఈ 4టిని మించిన వైష్ణవ ధర్మం పాటించగలిగితే మనము తప్పకుండా ముక్తిని పొందుతాము. రైట్, సరే. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? 32 చదువుతారమ్మా? శ్వేతమాతాజీ చదువు. హరే కృష్ణ. 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అనువాదం. ఓ పార్థ, స్వర్గద్వారములను తెరుచున్నటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. హరే కృష్ణ.
సో ధర్మం నిలబెట్టడం కోసం క్షత్రియుడు యుద్ధం చేయాలి. అటువంటి యుద్ధం నీ ఎదురుగుంటా నిలబడి ఉందయ్యా. నువ్వు అడగకుండా వచ్చిన యుద్ధము, నువ్వు అడగలేదు ఈ యుద్ధం కావాలని. దుర్యోధనుడు కావాలి కావాలి యుద్ధం అని చెప్పి వస్తున్నాడు. నువ్వు స్వర్గానికి వెళ్ళే మార్గము చాలా ఈజీగా నీ ఎదురుగుంటా నిలబడ్డది. నువ్వు పాపం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ ఈ మార్గంలో నీ ధర్మం కేవలం నువ్వు ధర్మాన్ని చేసుకుని వెళ్ళిపోతే నువ్వు స్వర్గాన్ని పొందగలుగుతున్నావు. నువ్వు అనుకుంటున్న ఆనందము, ఆ గమ్యము ఇక్కడే ఉంది, నీ ఎదురుగుంటా నిలిచి ఉంది. కానీ నువ్వు నీ ధర్మాన్ని చేయకుండా ఆ గమ్యాన్ని చేజార్చుకుంటున్నావేమో ఆలోచించుకోవయ్యా. ఓ పార్థ, స్వర్గద్వారమును తెరిచినటువంటి యుద్ధావకాశం కోరకనే అప్రయత్నంగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. నేను తప్పు చేశాను, నన్ను నువ్వు చంపు అని చెప్పి ఒక రాజు వచ్చి నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ధర్మాన్ని నిలబెట్టాల్సిన స్థితిలోని అధర్ముడు వచ్చి నీతో యుద్ధం చేస్తాను అంటే అది నువ్వు అడగకుండానే నీకు స్వర్గం వైపు నడిచే అవకాశాన్ని ఎదురుగుంటా నిలబడదు. ఈ యుద్ధమునందు నాకేమీ శుభము కల్పించటలేదు, ఇది శాశ్వత నరకవాస స్థితిని కలిగించును అని పలుకుచున్న అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండించుచున్నాడు. అర్జునుడు చెప్పిన కారణాల్లో అదొకటి. నాకు దీని వలన ఎటువంటి మంచి జరుగుతుందని అనిపించట్లేదయ్యా. నేను యుద్ధం చేయడం వల్ల, వీళ్ళందరినీ చంపడం వల్ల నరక స్థితినే పొందుతాను అని చెప్తున్నాడు. దానిని శ్రీకృష్ణ భగవానుడు ఒప్పుకోవట్లేదు. కేవలం అజ్ఞానం చేతనే అర్జునుడు అట్లు పలుకుచున్నాడు. అతడు తన స్వధర్మ నిర్వహణ యందు అహింసను పాటింపదలిచను. క్షత్రియుడు యుద్ధరంగమున నిలిచి అహింసను పాటింపదలుచుట అనున్నది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు గొప్ప ఋషి అయిన పరాశరుడు రచించిన పరాశర స్మృతి యందు ఈ కింది విధముగా చెప్పబడింది. ప్రజలను అన్ని రకములైన కష్టముల నుంచి రక్షించట క్షత్రియుని ధర్మము. శాంతి భద్రతలను నెలకొల్పట కొరకై తగిన సమయములందు అతను హింసావృత్తిని అవలంబించవలసి ఉండును. అతడు శత్రురాజ్యుల సైన్యమును ఓడించిన పిమ్మట ధర్మానుసారముగా రాజ్యపాలన చేయవలెను. సో యుద్ధం ఎందుకు చేయాలయ్యా అంటే, అధర్మాన్ని నిర్మూలించడం అంటే ఆ తర్వాత వచ్చిన రాజ్యాన్ని ధర్మానుసారముగా రాజ్యపాలన చెయ్యాలి. మళ్ళీ క్షత్రియ ధర్మం ఏమిటయ్యా అంటే, ఈ ప్రజలను భగవంతుని దగ్గరికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే బ్రాహ్మణులని ప్రొటెక్ట్ చేయాలి, బ్రాహ్మణులకు రక్షణ ఇవ్వాలి. అది క్షత్రియ ధర్మము. ఈ విషయంలో పరిశీలించినచో అర్జునుడు యుద్ధమును త్యజించుటకు ఇట్టి కారణము కనబడదు. అతడు శత్రువులను జయించినచో రాజ్యాన్ని అనుభవించును. ఒకవేళ యుద్ధరంగమును మరణించినచో స్వర్గద్వారములు తెరవబడును. దానితో అతడు స్వర్గలోకమును చేరగలడు. కనుక ఏ విధముగా చూచినను యుద్ధమును చేయుట అతనికి లాభదాయకమే. రాజుకి ఒక రాజ్యం లభించడము అంటే ఆ రాజ్యాన్ని అనుభవించడానికి కోసం వచ్చిన రాజ్యం కింద కాదు, అక్కడ ధర్మాన్ని స్థాపించే అవకాశం వచ్చిన బాధ్యత కింద స్వీకరించడమే క్షత్రియ ధర్మము. ఇదివరకు కూడా చెప్పుకొచ్చాము. అశ్వమేధ యాగం చేయడము, రాజసూయ యాగం చేయడము అంటే ఆ రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకుని తన రాజ్యంలో కలుపుకోవడం కాదు, ఆ రాజ్యంలో ఉండే జనుల తాలూకు కర్మలన్నీ కూడా స్వీకరించి అక్కడ ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పి చాటించడమే అశ్వమేధ యాగం కానీ రాజసూయ యాగం కానీ అదొక ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి రెస్పాన్సిబిలిటీ అయ్యా అంటే, ఇప్పుడున్న ప్రతి జీవి కూడా స్వధర్మాన్ని పాటించి భగవంతుని దగ్గరికి చేరే విధముగా పని చేయడానికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ రాజ్యం అన్నది. అటువంటి ధర్మాన్ని అంటే నువ్వు ఇంకా ధర్మానుసారంగా రాజ్యపాలన చేసే అవకాశం వస్తుంది. అది పాపకార్యం ఎట్లాగవుతుందయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి అర్జునుడు అడుగుతున్నాడు. ఏ విధముగా చూసుకున్నా సరే నీకు స్వర్గానికి వెళ్ళే మంచి కార్యం చేయడానికే ఈ యుద్ధము నువ్వు కోరుకోకుండానే వస్తుంది. నువ్వు కోరుకోకుండానే దానంతటా అది వచ్చి నీ కాళ్ళ దగ్గర నిలబడ్డది. అటువంటి యుద్ధాన్ని చేయడమే నీ ధర్మము అని చెప్పొస్తున్నారు. ఒకవేళ అది చెయ్యకపోతే ఏం జరుగుద్దయ్యా? అది పాపము, అపకీర్తి. అది నువ్వు చేయకపోతే పాపము. ఇక క్షత్రియునిగా నువ్వు చేయాల్సిన బాధ్యత చేయకపోతే, ఒక డాక్టర్గా ఆ పేషెంట్కి నువ్వు ఇవ్వాల్సిన మందు ఏమిటో తెలిసి కూడా ఇవ్వకపోతే అది ఎంత పాపమో. అటువంటి పాపాన్ని నువ్వు చేస్తున్నావు అని చెప్పి వస్తున్నారు. 33వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. కుమారి మాతాజీ చదవను. థ్యాంక్ యూ ప్రభు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడు వనడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో, స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందుకు నిశ్చయముగా పాపను పొందుటియే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోతావయ్యా. చూడండి, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నారే, కానీ అర్జునుడు ఇప్పుడు యుద్ధరంగమును వీపు చూపించి పారిపోయాడే అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధముగా చూసుకున్న ఒక క్షత్రియుడిగా అది నీకు ఎంత అపకీర్తి, ఎంత అపవాదం నువ్వు మోసుకోవాల్సి వస్తుంది, అపకీర్తిని తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నువ్వు వీళ్ళని చంపడం పాపం అనుకుంటున్నావేమో, కాదు, నీ ధర్మాన్ని నిర్వర్తించుకోవడం పాపం అవుతుంది. అంతేగాని వీళ్ళని అహింస పాపము, హింస పాపము అని నువ్వు అనుకుంటున్నావు. హింస కాదు నువ్వు వర్రీ అవ్వాల్సింది. నువ్వు నీ ధర్మాన్ని చేస్తున్నానా లేదా అన్న దాన్ని బట్టి నీ పాప పుణ్యాలు ఆధారపడి ఉంటాయ్యా అని చెప్పుకొస్తున్నాడు. దీనికి శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అర్జునుడు ప్రసిద్ధిగాంచిన యోధుడు, శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధము చేసి అతడు గొప్ప కీర్తిని సంపాదించాను. వేటగాని రూపమును నటి శివునితో పోరాడి అతడిని ఓడించిన. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండి ఆశుపతాస్త్రమును బహుమానముగా పొందాడు. అర్జునుడు గొప్ప యోధుడని అందరూ ఎరుగురు. ద్రోణాచార్యుడు కూడా అతనికి అనేక వరములను మరియు గురువును కూడా వధింపగల శక్తివంతమైన ప్రత్యేక ఆయుధములను అతనికి ప్రసాదించాడు. ఈ విధముగా అర్జునుడు పలువురు పెద్దల నుంచి యుద్ధమునకు కావాల్సిన అర్హతలను సాధించింది. ఆ విధముగా స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండి అతడు వరములను పొందిన. కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినచో అతడు క్షత్రియునిగా తన స్వధర్మమును నిర్లక్ష్యపరచుటే కాకుండా యుద్ధము నుండి విరమించడం ద్వారా అతడు నరకమును పొందును. ఎప్పుడైతే అతను యుద్ధము చేయకుండా కూర్చుంటాడో అప్పుడు తప్పకుండా నరకాన్నే పొందుతాడు. ఎందుకంటే తన స్వధర్మాన్ని నిర్లక్ష్యపరిచిన వాడే అవుతాడు. కాబట్టి అతను ఎంతెంతో మందిని జయించి తను ఎన్నో యుద్ధానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుని అధర్మాన్ని నశింపు చేసే స్థితిలోని తను వేరొక కారణంతో ధర్మ సంస్థాపన నుంచి దూరం అయిపోతే అతనికి అపకీర్తి పాపము రెండూ వస్తాయి. అర్జునుడు హింసని సహించలేక అహింసావాదిగా యుద్ధం చేయలేదని చెప్పి ఎవరు అనరు. పైగా ఆ అర్జునుడు యుద్ధం చేయలేక పారిపోయాడు అని అంటారు తప్పితే నీ గొప్పతనాన్ని గుర్తించరయ్యా అని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. సో యుద్ధం ఎందుకు చెయ్యాలి అంటే అది ధర్మం కాబట్టి, యుద్ధము చేయకుండా ఉండడం వలన తన పాపము అపకీర్తి పొందుతాడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ 34వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవన్నా? 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జనులు నిన్నెప్పుడు కూడా నువ్వు గొప్పవాడివి, హింసను సహించలేక యుద్ధం మానేసావు అనుకోరు. ఏమనుకుంటారయ్యా? నీ అపకీర్తిని ఎప్పుడు చెప్పుకుంటారు. అర్జునుడికి ఇంత అవకాశం వచ్చింది, ధర్మాన్ని స్థాపించే అవకాశం వచ్చింది అంటే దుర్యోధనుడేమి గొప్ప ధర్మాత్ముడిగా పరిపాలించట్లేదు రాజ్యాన్ని. జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు దుర్యోధనుడు ఎప్పుడు పోతాడా అని. అటువంటి వ్యక్తులు నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు చేతకాక వెళ్ళిపోయావనే చెప్పుకుంటూ ఉంటారు. ఆ అపకీర్తితో నువ్వు ఎన్నాళ్ళు భరించగలవు? అది మరణం కంటే దారుణమైందయ్యా. నువ్వు ఏమనుకుంటున్నావో? గౌరవం కలవానికి అపకీర్తి అన్నది మరణం కంటే దారుణమైనది. ఇది మనం చాలా సార్లు చూస్తుంటాము చాలా సందర్భాలలో. ఒక వ్యక్తి కేవలము అపకీర్తి వలన సూసైడ్ చేసుకోవడం, మన ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం. ఎందుకంటే అది ఎంత అగౌరవమైనది. గౌరవంగా బతికే వాళ్ళు ఆ చిన్న అపకీర్తిని సహించలేని పరిస్థితిని తట్టుకోలేరు. ఎందుకంటే దానికంటే మరణమే మంచిది అని
పట్టుకుంటారు. మరణం కంటే దారుణమైనది కాబట్టి దాని ఉపశమనం కోసం మరణం పరిగెడుతూ ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. అర్జునుని యుద్ధ విముఖతను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు తత్వ బోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పుని ఈ విధముగా తెలుపుచున్నాడు. ఓ అర్జున, యుద్ధమును ఆరంభించడానికి మునిపే నీవు యుద్ధరంగమును వీడినచో జనులు నిన్ను పిరికివాడు అనుకుందరు. ఒకవేళ జనులు నిన్ను నిందించినను రణరంగము నుండి పారిపోవటి చేత ప్రాణమును దక్కించుకోవచ్చునని భావించిన కంటేను నీవు యుద్ధమును మరణించట ఏ ఉత్తమం అని నా అభిప్రాయము. గౌరవము గల నీ వంటి వానికి అపకీర్తి అనున్నది మరణము కంటే దారుణమైనది. కనుక ప్రాణభీతితో నీవు యుద్ధము నుండి పారిపోరాదు. యుద్ధమును మరణించట ఏ ఉత్తమం. అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండి మరియు సంగమనంద గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడు. అందుకనే అర్జునుడు యుద్ధరంగమును వీడిపోవట కంటే దాని యందు మరణించటే ఉత్తమం అని భగవానుని తుది తీర్పు. సో ఇన్ని విషయాలు చెప్పుకొచ్చావు. దీనివల్ల పాపం అన్నావు, దీనివల్ల నరకం అన్నావు. ఎటు నుండి ఎటు చూసుకున్నా ఇది నీకు స్వర్గమే వస్తుంది. ఎటు నుంచి ఎటు చూసుకున్నా చెయ్యకపోతే నీకు పాపమే వస్తుంది తప్పితే చేయడం వల్ల నీకు పాపం రాదు. అంతేకాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు కూడా అపకీర్తిని తెచ్చిపెడతావు. నువ్వు కేవలం నువ్వే కాదు, నేను కూడా నీతో ఉన్నందుకు నేను అవమానాన్ని భరించాల్సిన పరిస్థితి నువ్వు నాకు కలిగిస్తున్నావయ్యా. అంటే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న బంధం అటువంటిది. ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న బంధం అటువంటిది. మన వలన పరమాత్మ కూడా అపకీర్తిని తెస్తున్నాము. మన వలన మనం చేసే పాపాల వలన వేరొక శరీరాన్ని తీసుకుని మనతో పాటు భగవంతుని కూడా ఆ శరీరంలోకి తీసుకువెళ్ళి ఆయన కూడా కష్టాల పాలు చేస్తున్నాము. ఇది మనం గ్రహించాల్సిన విషయము. అపకీర్తి భగవంతుడు చెప్తున్నాడు అంటే నీ వల్ల నాకు కూడా అపకీర్తి వస్తుంది. నేను నీకు మిత్రుడిగా ఉందాం అనుకుంటున్నాను. ఎటువంటి మిత్రుడిగా ఉందాం అనుకుంటున్నాను? అపకీర్తిలో కూడా నీతో భాగం పంచుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నీకు మిత్రుడిగానే ఉంటాను. నీతో పాటు అపకీర్తిని నేను పొందుతాను. నా కోసమైనా సరే నువ్వు యుద్ధం చెయ్యు. మిత్రుడి కోసమైనా అంటే కనీసం పరమాత్మ కోసమైనా మనం మంచి భావనతోని మంచి మార్గంలోని నిలబడాలి. మన కోసం కాకపోతే మనతో ఉన్న పరమాత్మను కూడా మనం ఇబ్బంది పెట్టకుండా మనం మంచి మార్గంలో నిలబడాలి అని మనం గ్రహించాల్సిన విషయం. రైట్. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదువుతారు శ్లోకము? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మ మాతాజీ. 5వ శ్లోకం. భయాద్రనాదుపరథం మౌష్యంతే త్వాం మహారథాః ఏషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అనువాదం. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహారథులు కేవలము భయము చేతనే నీవు యుద్ధరంగమును వీడితవని భావించి నిన్ను చులకన చేయుదురు. హరే కృష్ణ. నువ్వు నీ తాలూకా అహింసావాదాన్ని వాళ్ళు ఏమైనా సమర్థిస్తారనుకుంటున్నావా? వాళ్ళందరూ కూడా నిన్ను విమర్శించడం కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఈ మహారాజులు అనుకుంటున్న వాళ్ళు నీ పేరు ప్రతిష్ఠ గొప్ప గౌరవం కలిగి ఉన్న సేనా నాయకులు భయము చేతనే యుద్ధరంగమును వీడితమని భావించి నిన్ను చులకనగా చేస్తారు. ఒక దుర్యోధన పక్షాన్ని ఉన్న వాళ్ళే కాదు, పాండవ పక్షాన్ని ఉన్న వాళ్ళు కూడా నువ్వు నీ దగ్గర ఉన్న సేనా నాయకులు కూడా నువ్వు భయంతోనే వెళ్ళిపోయావు అని చెప్పి నిన్ను చులకనగా చూస్తారయ్యా. ఈ విమర్శలన్నీ కూడా నువ్వు అంటే ఒకటి ఆధ్యాత్మికంగా భగవంతుడు ఆన్సర్ చేస్తున్నాడు, భౌతికంగా కూడా నువ్వు ఈ ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి సంబంధించిన పాపపుణ్యాలతో మాట్లాడుతున్నావు. ఆ విధముగా చూసుకున్నా సరే నువ్వు ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన తుది తీర్పును ఇంకనూ ఇట్లా కొనసాగించుచున్నాడు. సోదరులు మరియు పితామహుని పట్ల గల జాలి చేతనే యుద్ధరంగమును వీడితివని దుర్యోధనుడు, కర్ణుడు వంటి సేనానాయకులు భావితులను నీవు భావింపకము. ప్రాణభయం చేతనే నీవు అట్లా పలాయనమైతవని వారి భావించు. దీనితో నీ పేరు ప్రతిష్ఠ గల వారి గొప్ప అభిప్రాయము నశించిపోవును. సో వాళ్ళు ఏమైనా చాలా మంచివాడు అనుకుంటున్నావా? నీ అహింసావాదాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా వాళ్ళు ఎవరైనాను? వాళ్ళని చూసి నువ్వు భయపడి పారిపోయావనే చెప్పుకుంటారు కానీ ఇంకా 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 నీ కీర్తిని ఉపకీర్తి పాలు చెయ్యాలి అనే భావిస్తూ ఉంటారే తప్పితే ఇంకొక విధంగా ఆలోచించారు. మనము మహాభారతంలోకి వెళితే కౌరవులు పాండవుల్ని
అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించిన తర్వాత దుర్యోధనుడు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే పాండవులకున్న పేరుని అంతటినీ కూడా ఎన్ని విధాలుగా వాటిని నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేస్తూనే వస్తున్నాడు. అందుకే దుర్యోధనుడి సైన్యం వైపు అంతమంది సైన్యం ఉంది. ఇటువంటి వ్యక్తి నీకు రాజుగా కావాలి, భార్యను పణంగా పెట్టి చూదమాడే వ్యక్తి నీకు రాజుగా ఉంటే ఎట్లాగా అని ధర్మరాజుని ఇటువంటి వ్యక్తులని రాజ్యంలో ఉండే కంటేను మనం అటువంటి వ్యక్తుల్ని చంపడమే మేలు, శాశ్వతంగా వాళ్ళ నుంచి భూమిని రక్షిద్దాము అని నమ్మించి తీసుకొచ్చి వాళ్ళందరినీ తన పక్షాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తులు నీ అహింసా మార్గాన్ని ఏమైనా సరే సమ్మతిస్తారా? నువ్వు ప్రాణభయంతో పారిపోయావు అని చెప్పి నీకున్న ఆ కీర్తిని కూడా వాళ్ళు దాన్ని అపకీర్తి చేస్తారయ్యా అని చెప్పుకొస్తున్నారు. ఇంకా కన్క్లూజన్స్ బేసికలీ. ఇంకా లాస్ట్ శ్లోకం, ఇంకొక శ్లోకం అమ్మా, ఎవరు చదువుతారు? 38 దాకా భగవంతుని దాకా రెస్పాన్సెస్ చదవండి. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అనువాదం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకంటేనూ నీకు దుఃఖతరమైనది మరేమి గలదు? హరే కృష్ణ. నీ శత్రువులు నిన్ను నిర్దయ వాక్యములతో వర్ణింతురు. ఇంకా నీ అహింసా మార్గాన్ని వాళ్ళు ప్రశంసిస్తారనుకుంటున్నామేమో. ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు వర్ణిస్తూ నీ సామర్థ్యాన్ని నిందిస్తారు తప్పితే నీ గొప్పతనాన్ని చూసే స్థితిలో ఎవరూ లేరు. ఇంతకంటే నీకు దుఃఖతరమైనది ఏమి కలదు? నువ్వు వీళ్ళందరినీ చంపడం వల్ల దుఃఖం అనిపిస్తానంటున్నావేమో, కానీ అంతకంటే దుఃఖకరమైనది ఏమిటయ్యా అంటే నిన్ను అలా నిలబెట్టి నీకున్న పరువు మర్యాదల్ని సంపూర్ణంగా తీసేస్తారు. ఇటువంటి స్థితి నీకు అవసరమా? ఇటువంటి విమర్శలు నువ్వు ఎదుర్కోగలవా? జీవిస్తున్నంత కాలము కూడా ఈ విమర్శలతోనే జీవించాల్సి వస్తుంది. అర్జునుడు చూపించిన అవాంఛితమైన జాలిని చూసి శ్రీకృష్ణ భగవానుడు తొలుతూ ఆశ్చర్యపడిను. అట్టి జాలి నారీలకు మాత్రమే తగినదని అతను వివరించి తెలిపదను. ఈ విధముగా భగవానుడు అనేక వాక్యములతో అర్జునుని దాక్షిణ్య బుద్ధికి విరుద్ధముగా తన వాదన నిరూపించుకుంటున్నాడు. నువ్వు దయాదాక్షిణ్యాలతో నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ దయాదాక్షిణ్యాలని ఏమాత్రము వాళ్ళు అర్థం చేసుకోరు. పైగా నిన్ను ఇట్లో ఏదో విధముగా నిన్ను మరింత దుఃఖం వచ్చేలాగే చేస్తారు తప్పితే నిన్ను గుర్తించరయ్యా, నీ గొప్పతనాన్ని గుర్తించరయ్యా అని చెప్పుకొస్తున్నారు. 37వ శ్లోకం చదువుతారు. చదవండి అమ్మా. కుమారి మాతాజీ చదవండి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కుంతి తనయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కావున కృతనిశ్చయుడివై లేచి యుద్ధము చేయుము. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. పారిపోవడం కంటే కూడా నువ్వు ఈ యుద్ధం వలన విజయాన్నో లేదా వేరే స్వర్గాన్నో పొందడమో నీకు అదే భావ్యం, కరెక్ట్ అయిన విషయము తప్పితే యుద్ధం నుంచి పారిపోవడం కాదు. నీవు యుద్ధరంగమున కౌంతేయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేదా యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించటయో జరగగలదు. కావున కృతనిశ్చయుడివై నిలిచి యుద్ధము చేయము. కృతనిశ్చయుడివై నిలిచి నీ ధర్మాన్ని నువ్వు పాటించవయ్యా, నీ ధర్మాన్ని నువ్వు చేయవయ్యా. అంతే తప్పితే వేరొక కారణం వలన యుద్ధము చేయకుండా కూర్చోవడము తప్పు, సరైన మార్గము కాదు. అర్జునుని పక్షమున జయము కలిగినది నిశ్చయం లేకున్నను అతను యుద్ధము చేయవలసి ఉన్నది. ఎందుకనగా అట్టి యుద్ధమునందు మరణించినను అతను స్వర్గలోకమును పొందుటకు అవకాశం కలదు. సో అది కంక్లూజన్ స్టేట్మెంట్స్
ఇక్కడ మనం ముందు నుంచి చూసుకున్న వచ్చినట్లు పాపకార్యములైన చర్యలకు ప్రతి చర్యల భయము అని మన శ్లోకాల్లో ముందు శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. విజయం సాధించిన ఆనందం లేదు అని శ్రీకృష్ణ అర్జునుడు అడిగాడు. దానికి సమాధానంగా ఇందులోని నువ్వు విజయమో వీర స్వర్గాన్నో పొందుతావు, అందువలన నువ్వు ఏ విధముగా చూసుకున్నా సరే, ఇది అర్జునుడు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానంగా 31 నుంచి 37వ శ్లోకం దాకా భగవంతుడు చెప్పుకొస్తున్నారు. మొదటి క్వశ్చన్ ఏం చెప్పాడు అర్జునుడు? స్నేహితులు మరియు బంధువుల పట్ల కరుణ వలన నేను యుద్ధం చేయలేను అన్నాడు. దానికి ఆత్మ శరీరము వేరయ్యా, నువ్వు ఆత్మను చంపిన ఆత్మ చావబడదు, ఆత్మ తాలూకు లక్షణాలు ఇవి, నువ్వు కేవలం శరీరం నుంచి ఆత్మని విముక్తిని చేస్తున్నావు అని చెప్పుకొచ్చారు. విజయం సాధించిన ఆనందం లేదు అన్న దానికి అది విజయమో వీర స్వర్గమో నువ్వు పొందుతావు, అందువలన అందులో ఆనందం లేదు అనడానికి ఆస్కారం లేదు. చెయ్యకపోతే మాత్రము నువ్వు పాపం వలన తప్పు ఇంకా కింద లోకాలకి వెళ్ళవలసి వస్తుంది అనేది చెప్పుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ శ్లోకాలకి వెళ్దాం. ఎనిమిదో శ్లోకం మొదలు పెట్టుకుందాము. ఇక్కడి నుంచి ఇంకా నిష్కామ కర్మ, సకామ కర్మ గురించి భగవంతుడు చెప్పుకొస్తారు. 38 నుంచి 53 శ్లోకాల దాకా. సో ఇప్పుడు దాకా 31 నుంచి 37 శ్లోకాల దాకా సకామ కర్మ అంటే మంచి కర్మ ఎట్లా చేయాలి, మంచి కర్మతో వలన చేయడం నీ ధర్మం, మంచి కర్మ చేయడము నీ ధర్మం, మంచి కర్మ చేయడం వలన నీ ధర్మాన్ని పాటించిన వాడు అయ్యి నువ్వు దానివల్ల సాధన కర్మని కూడా దానికి అటాచ్ చేయగలిగితే నువ్వు ముక్తిని పొందుతావు. సో మంచి కర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. మంచి కర్మతో ఏమవుతుంది? సకామ కర్మతోని నువ్వు స్వర్గాన్ని దాకా చేరుకోగలుగుతావు. సకామ కర్మ స్వర్గం దాకా తీసుకువెళ్తుంది. చాలా మంది అదే భావనలో ఉంటారు కదమ్మా. పుణ్యకార్యాలు చేస్తే నాకు మోక్షం వస్తుంది, కానీ పుణ్యకార్యాలు చేస్తే నువ్వు స్వర్గం దాకా వెళతావు. నేను ఒక పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఏమని దీవిస్తూ ఉంటారు? స్వర్గ ప్రాప్తి రస్తు. కానీ స్వర్గము కూడా భౌతిక ప్రపంచంలో భాగమే. సో మనం పుణ్యం చేసిన కొద్దీ స్వర్గం దాకా వెళుతాము, కానీ స్వర్గం మన ధ్యేయం కాకూడదు. నిష్కామ కర్మ చేసినప్పుడు ఇప్పుడు దాకా భగవంతుడు ఏం చెప్పుకొచ్చారు? నువ్వు యుద్ధము చేయడం వల్ల స్వర్గమో రాజ్యమో పొందుతావు. రెండు కూడా యుద్ధము చేయడం మంచి కార్యం, ఎందుకంటే అధర్మాన్ని నిర్మూలిస్తున్నావు కాబట్టి, అందువలన నువ్వు స్వర్గాన్నో దీన్నో పొందుతావు. అయితే అది చేసే కార్యము వలన పొందే కర్మఫలము కింద యుద్ధాన్ని చేసి నువ్వు స్వర్గాన్ని పొందుతావు అని చెప్పుకొస్తున్నారు. అది నిష్కామ కర్మ వలన వచ్చే ప్రయోజనం ఏమిటో నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తాం. నిష్కామ కర్మ ఏమిటంటే కేవలం అది తన బాధ్యత ధర్మము కోసము చేస్తూ ఆ కర్మ నుంచి పూర్తిగా విముక్తిని పొందగలిగి చేసే కర్మను నిష్కామ కర్మ అంటారు. అర్థమవుతుందమ్మా? సో కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఒక మంచి కార్యాన్ని చేస్తే మంచి ప్లస్ పాయింట్స్ పడతాయి, ఒక చెడ్డ కార్యం చేస్తే నెగిటివ్ పాయింట్స్ పడతాయి. అయితే ఈ రెండు కూడా న్యూట్రలైజ్ అవ్వవు. నేను ఈరోజు పాపం చేశాను కాబట్టి దీని ప్రతికారం కింద మరొక పుణ్యకార్యం చేస్తాను అనుకుంటే పాపకార్యాన్ని సమర్థించిన వాళ్ళం అయిపోతాం. పాపానికి సంబంధించిన కర్మను అనుభవించాలి, పుణ్యానికి సంబంధించిన కర్మను మనం అనుభవించాలి. రెండు కర్మలు అనుభవించడం కోసం మళ్ళీ పాపకర్మ కోసము కొంత కష్టాలని, పుణ్యకర్మ కోసము కొంత సుఖాన్ని పొందడం జరుగుతూ వస్తూ ఉంటుంది. మరి పాపకార్యము నుంచి బయటికి ఎప్పుడు పడతాము అంటే ప్రాయశ్చిత్తంతో బయటపడతాము. ప్రాయశ్చిత్తముతోని పాపకార్యం వలన పొందాల్సిన కష్టాలని కూడా భగవంతుడు సునాయాసంగా పొందే విధంగా చూస్తాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విషయం. ప్రాయశ్చిత్తం ఏం చేస్తుందయ్యా అంటే పాపకార్యం చేసిన కర్మలను కూడా సునాయాసంగా దానిని నిర్మూలించే విధముగా భగవంతుడు చూస్తాడు. అయితే ఈ రెండు కార్యాలని కూడా కర్మానుసారము చేసుకుంటూ నిష్కామంగా చేయడం ఎట్లాగా? నిష్కామ కర్మ అంటే మనం చేసే కర్మని ధర్మానుసారము చేసుకుంటూ దాని నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోయి ఉండగలగాలి. ఆ కర్మని భగవంతుని కోసం చేస్తున్న కర్మ కింద చేస్తూ ఉండగలగాలి. అప్పుడు అది ఆ భావన ఎట్లా, దానికి కావాల్సిన బుద్ధి యోగం ఎట్లాగా, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం భగవద్గీత నుంచి గ్రహించగలగాలి. ఆ నిష్కామ కర్మ గురించి భగవంతుడు మరికొన్ని శ్లోకాల్లో చెప్పుకొస్తున్నారు. 38 నుంచి
53 శ్లోకాలు. 38వ శ్లోకం కొంచెము స్టార్ట్ చేసుకుందాం. సుఖ దుఃఖములు గాని, లాభ నష్టములు గాని, జయాపజయములు గాని లెక్కింపుగా యుద్ధము కొరకే ఈ యుద్ధము చేయము, అట్లు చేయుటి చేత నీకెప్పుడును పాపము కలుగదు. సో 37వ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు యుద్ధం చేస్తే స్వర్గము, వీరస్వర్గము, రాజ్యాన్ని పొందుతావు. కాదు, ఇక్కడికి వచ్చేసరికి యుద్ధముని కేవలం యుద్ధము కోసమే చేయము. అంటే ప్రతిఫలం ఆశించకుండా యుద్ధము చేయము, ధర్మము కోసం యుద్ధము చేయడము. దూతుంది కదమ్మా. ప్రతిఫలం ఆశించి మంచి కార్యం చేయడం సకామకర్మ అయితే, ఏ ప్రతిఫలము ఆశించకుండా మంచి కార్యం చేయడం నిష్కామకర్మ అవుతుంది. అటువంటి భావనతో నువ్వు ఈ యుద్ధం చేయాలి అని చెప్పి, అది కేవలం నీ బాధ్యత కింద నువ్వు ఈ యుద్ధాన్ని చేయాలి అనే భావనతోని మనకి 38వ శ్లోకం నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో 38వ శ్లోకం నుంచి డిస్కషన్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకుందాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 4-5 నిమిషాలు మనము డిస్కస్ చేద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? హరే కృష్ణ అమ్మ. లక్ష్మణ్ ప్రభు ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నానండి, బాగున్నాను. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఒకసారి కొంచెం క్షమించాలి ఇలాంటి క్వశ్చన్స్ కి. లేదు ప్రభు, ఈ క్వశ్చన్స్ మొదటి నుంచి చివరి దాకా మనకి చెప్పిందే మళ్ళీ డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చెయ్యాలి, లేకపోతే కానీ మనం గట్ట ఎక్కలేదు. చెప్పండి. 2.30 నుంచి 2.37 వరకు ఓవరాల్ గా వాళ్ళన్నిటిని కలిపి చూస్తే గనక ఏమని చెప్తున్నారంటే పరమాత్మ, యుద్ధం నువ్వు అడగకపోయినా కానీ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయటం నీ ధర్మం అని చెప్తున్నారు. యుద్ధం చేస్తే వచ్చేది అయితే రాజయోగం, లేకపోతే కనుక స్వర్గప్రాప్తి అని అంటున్నారు. ఈ క్షత్రియుడు యుద్ధం చేయటం ధర్మం, గెలిస్తే రాజయోగం, చనిపోతే అంటే ఇప్పుడు ఈ చచ్చిన కౌరవులందరికీ స్వర్గప్రాప్తి అయినట్ట? ఎస్ ప్రభు, ఎస్, గుడ్ క్వశ్చన్. 2 విషయాలు ప్రభు. నువ్వు కోరుకోకుండానే యుద్ధం నేను ముందు నిలబడ్డది అంటే, అందువలన నువ్వు ఉత్సాహంతో యుద్ధం చేయాలి అని కాదు. ఒక అధర్మము పాలన నిర్మూలించే యుద్ధము నువ్వు కోరుకోకుండానే నీ దగ్గరికి వచ్చింది. కానీ మీరు అడిగిన రెండో, అందువలన నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధంలో మరణించిన కౌరవులందరూ కూడా స్వర్గప్రాప్తులు అయ్యారా? యుద్ధంలో మరణించిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. అనుమానం అయితే ఒకటి మనం చదువుకున్నది వినదాన్ని చూస్తే కనుక వీళ్ళు చేసిందన్ని పాపకర్మలే, మొదలు చివరి వరకు. అయితే ప్రభు, స్వర్గము కూడా టెంపరీనే. దూత్తి కదా ప్రభు. స్వర్గం ఇస్ నాట్ ఎ పెర్మనెంట్ హోమ్. సో ఇట్ ఈస్ లైక్ దిస్. You have behaved very badly in the organization, బట్ ఏదో ఒక చిన్న మంచి పని చేశారు, దాని ఫలితంగా మీకు ఆ రోజు లిమోజిన్ ప్రజెంట్ చేసి మిమ్మల్ని పార్టీకి తీసుకెళ్తున్నారు. అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ దిగిపోయిన తర్వాత మీ కార్యక్రమం మళ్ళీ మీ పాపాల వలన మీ అనుభవించాల్సిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. సో అందువలన వీళ్ళు స్వర్గము తాలూకు రుచినైతే చూస్తారు, స్వర్గంలో నివాసం అయితే ఉండిపోరు. యుద్ధంలో చరించిన వాళ్ళందరికీ వీరస్వర్గం దొరుకుద్ది అంటే, వీరస్వర్గము పెర్మనెంట్ కాదు. అది అయిపోగానే టప్మని పడిపోతారు. మిగతా కర్మల్ని అనుభవించడం కోసం మిగతా జంతు జీవనము, రాక్షస వేరే లోకాల్లోకి వెళ్ళి అయితే ఆ సో మీకు ఇందాక మళ్ళీ లిమోజిన్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు, ది స్మాల్ ఎంప్లాయీ who has seen the richness of the limousine, he will come back to his own work and he will start thinking, what can I do to get back there? What can I do? How do I change myself? నేను ఎటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు మళ్ళీ ఆ సుఖం వస్తున్నది అని. అట్లాగే వీళ్ళు తప్పు తెలుసుకుని రాక్షస రాజ్యంలోనో జంతు రాజ్యంలో పుట్టినా సరే ఆ స్వర్గం తాలూకు రుచి చూసి మంచివాళ్ళగా మారే అవకాశం వస్తుంది. అది అవకాశమే వస్తుంది తప్పితే ప్రభు అది పెర్మనెంట్ పొజిషన్ కాదు. స్వర్గము కూడా టెంపరీ.
ఈ 14 లోకాల్లోనే ఉన్నది. మనకి ఆ శ్లోకం కూడా మనకు వస్తుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున అని. నువ్వు ఏదో స్వర్గం నరకం గురించి మాట్లాడుతున్నావు. ఈ 14 లోకాలు, ఆ బ్రహ్మ భువనాల లోకాలు కూడా పునరావర్తినో అర్జున. అవన్నీ కూడా అది సైక్లిక్ గాను వాటి మళ్ళీ అవన్నీ కూడా లయించబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి నిర్మూలించబడతాయి. ప్రళయంలోనికి వెళ్లాల్సిందే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనో అర్జున మాము పేకేతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. నన్ను ఎప్పుడైతే నువ్వు శరణ పొందుగని నా దగ్గరికి వస్తావో అప్పుడు నీకు పునర్జన్మ అన్నది ఉండదు. ఈ స్వర్గ నరక బాధల నుంచి బయటపడతావు అని శ్లోకంలో. గుడ్ క్వశ్చన్ ప్రభు. బట్ బహుశా ఒకవేళ వాళ్ళు యుద్ధంలో చనిపోవడం వల్ల వెళ్ళినా గానీ కూడా ఇది తాత్కాలికమే అంటారు. తాత్కాలికం అంటే వాళ్ళు అంతకుముందు చేసుకున్న మంచి కర్మలు ఏమన్నా ఉంటే దాన్ని అనుగుణంగా తాత్కాలికంగా పొందుతారు స్వర్గలోక ప్రాప్తి. స్వర్గం పొందుతారు. ఇట్స్ లైక్ దట్ యు వాన్ ఏ vacation package. It ends in 3 days or 4 days. After that you come back to your normal life and then you have to still struggle back to your normal life basically. That's what it is. ఇంకా It's like a vacation. చెప్పండి. ఇంకొక క్వశ్చన్ అండి. యాక్చువల్గా 2 ఉంది. ఒకటి ముందు ఈ ఎవరైనా క్షత్రియులైనప్పుడు యుద్ధానికి ఆహ్వానిస్తే వాళ్ళు యుద్ధం చేయటం వాళ్ళది ధర్మం అని చెప్తున్నారు ప్రభువులు శ్రీకృష్ణ పరమాత్మ. నిజంగా చూస్తే అర్జునుడు చాలా గొప్పవాళ్ళైనా కానీ కూడా అంటే మీరు బహుశా అర్జునుడు అంతకుముందు వ్యక్తపరిచిన మాటలకు సమాధానంగా చెప్పుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ నీ కీర్తి అపకీర్తి, నీకు పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది, దీని గురించి ప్రస్తావించారు ఈ పద్యాల్లో. బహుశా నేను అనుకుంటున్నానంటే అంతకుముందు అర్జునుడు అని అన్నారు, నాకు దీనివల్ల ఆనందం లేదు, ఎట్లా ఏదో చెప్పింది దానికే. కానీ ఇంత గొప్ప అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉంటేనే సాధ్యమైంది కదండి ఈ విజయం అసలు అయితే గనక. అంటే నేను విన్నదే, చదవలేదండి. కానీ బహు సందర్భాల్లో వాళ్ళు నీతి తప్పి లేదా వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తే ఇప్పుడు కర్ణుడు ఒకసారి ఒక బాణం వేస్తే రథాన్ని తొక్కారని చెప్పని అంటారు. అది ఓన్లీ కిరీటం తగిలి పడిపోయి, బహుశా అది నిజంగా ఆకపోయి ఉండొచ్చు, కానీ విన్నది చెప్తున్నాను. అట్లా ఒక 2-3 సందర్భాల్లో మన భీష్మాచార్యులకేమో నపుంసకుడిని ఎదురుగా పెట్టడం, లేకపోతే ద్రోణాచార్యులకేమో మన ఏనుగు పేరు మీద కొడుకు చనిపోయారని చెప్పి ఆయన ఏమార్చడం, ఇవన్నీ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ లీలలు వాడుకొని అంత టాలెంట్ ఉన్న అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు పక్కన ఉంటే సాధ్యమైంది ఈ విజయం అసలు అయితే గనక. మరి అసలు అంత వీరాది వీరుడైన అర్జునుడికే శ్రీకృష్ణ పరమాత్మ తోడుంటే వీలైనప్పుడు ఒక వీక్ ఫెలో ఎవడన్నా కింగ్ అయి ఉండి స్ట్రాంగ్ వాడు ఎవడన్నా వచ్చి రా యుద్ధానికి అని చెప్పంటే వాడిని నువ్వు యుద్ధం చేయడం నీ ధర్మం, అది ఎలా ధర్మం అండి అసలు? సో వాట్ యు సెడ్ ఇస్ రైట్. సో ది వీక్ స్ట్రెంగ్త్ అన్నది కూడా ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. సో భగవంతుడు పక్కన ఉంటే వీక్ ఫెలో ఇస్ నాట్ ఏ వీక్ పర్సన్. భగవంతుడు పక్కన ఉంటే వీక్ ఫెలో కూడా స్ట్రాంగ్ పర్సన్ అయిపోతాడు. అది దట్స్ ద థింగ్ we should టేక్ ఫ్రమ్ ఇట్. అంతే ప్రభు, ఈ భగవంతుడి కృప ఉండాలి. అర్జునుడు అంతటి వాడే భగవంతుని అవసరం వచ్చింది. మనమెంత దట్ ఈస్ వాట్ వీ షుడ్ థింక్. అర్థమవుతుంది కదా ప్రభు. సో ఎస్, ఒక వ్యక్తిని యుద్ధానికి పిలిచినప్పుడు ఏం చేస్తాడు వీక్ పర్సన్? యుద్ధం చేయాలి, లేకపోతే సరెండర్ అయిపోతాడు, సామంతుడు అయిపోతాడు. అదే అశ్వమేధం యాగం కానీ అశ్వమేధ యాగం, అశ్వం ఎటు వెళ్తే అటు. రాజసూయ యాగము ముందే డిక్లేర్ చేసేస్తున్నారు, మీ అందరూ నా సామంతులు అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే వాళ్ళు వస్తారు, రాజసూయ యాగానికి వస్తే వాళ్ళు సామంతులు అని చెప్పి ఒప్పుకున్నట్టే బేసికలీ. దోతుంది కదా ప్రభు. అవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి కొందరు. మళ్ళీ మీకు ముందు ఇదివరకు కూడా సార్ డిస్కస్ చేశాం. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడంటే వాళ్ళందరూ పిలుపు కోసం వెయిట్ చేశారంట. ధర్మరాజు మమ్మల్ని పిలిస్తే మా కర్మను ధర్మరాజు స్వీకరిస్తాడు కదా, ధర్మరాజు పాలన మా రాజ్యంలో కూడా కనబడుతుంది కదా. దట్ ఈస్ హౌ దే వెయిటెడ్ బేసిక్. సో స్ట్రాంగ్ కింగ్ వీక్ కింగ్ ని
యుద్ధం కోసం పిలిచినా ఆ వీక్ కింగ్ స్ట్రాంగ్ కింగ్ అనేది వాళ్ళు ఎంత భగవంతుడికి సరెండర్ అయ్యి భగవంతుని ఈ రక్షణలో ఎంత ఉన్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అంతేగాని వాళ్ళ సొంత శక్తితో మాత్రము కాదు. దట్ పీపుల్ నోస్ ద లీడర్స్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ధర్మం ఇస్. దట్ దే నోస్ దట్ దే హ్యావ్ టు టేక్ దే. అందుకే అటువంటి సూచనలు ఇచ్చే వ్యక్తులని వాళ్ళు గురువులుగా పెట్టుకునేవారు, రాజగురువులుగా పెట్టుకునేవారు. ఏమిటయ్యా అంటే భగవంతునితో ఆ బంధాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకుండా నిలబడే బాధ్యత తీసుకునేవాళ్ళు బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళని వాళ్ళు రాజగురువులుగా పెట్టుకుని వాళ్ళు పరిపాలించారు. Did that answer Prabhu a little bit at least? ఎంత వాళ్ళకైనా కానీ భగవంతుడి సహాయం అవసరం అనేది Absolutely. బలాబలాలతో సంబంధం లేదు. నీ ధర్మం నువ్వు పాటించు, భగవంతుడు నీ యందు ఉంటే గెలుస్తావు, లేకపోతే విరస్వరం. తనని మిత్రుడిగా పొందగలగాలి. తనని మనం మిత్రుడిగా పొందగలగాలంటే see, you want to be a friend with somebody, what will you do? First you will try to understand what he is, then you'll see what he, అతని ఇష్టాలను చూసుకుంటారు, అతనికి ఎటువంటి పనులు చేస్తే ఇష్టం అని మీరు భావిస్తారు. Then you try to tell him like, I also have similar habits, I also want, let us go together for do this, do that. Then you become friends, right? That's exactly what you should do. భగవంతుడు అంటే ఎవరు, అతని గుణగుణాలు ఏంటి, ఎటువంటి కార్యాలు చేస్తే అతనికి నచ్చుద్ది, ఎటువంటి కార్యాలు చేస్తే అతను మనతో మిత్రుడిగా ఉంటాడు. That's all we are done. Right? Then he'll give you complete support. కుమారి మాత చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ ఇదే చాప్టర్ కి సంబంధించిన డౌటే అడగాల ప్రభుజీ, ఏదైనా చిన్నది అడగండి, చెప్పండి. నేను చెప్పగలిగితే చెప్తాను, లేదంటే వెయిట్ చేయమని. ప్రభుజీ మీకు టైం ఉంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా చెప్పొచ్చు. మీరు ఇప్పుడు క్లాస్ లో చెప్పారు, ఏదైనా ఒక జీవి పాపం చేసినప్పుడు వేరే దేహం తీసుకున్నప్పుడు పరమాత్మను అంటే పరమాత్మను కూడాను ఫోర్స్ చేస్తారు టు స్టే విత్ అస్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ బాడీ. అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా ఆత్మతోటే ఆ జీవిలో ఉంటారు అని ప్రతి జీవిలోని కూడా చిన్న దాంట్లో కూడా ఎందులో అయినా సరే పరమాత్మ ఆత్మతో పాటు ఉంటారు అన్నదే కదా ప్రభుజీ అర్థము. అయితే ఒకటి 9.4 లోని ఎప్పుడు నుంచో నాకు ఆ డౌట్ వస్తుంది, అది నాకు ఎవరు చెప్పట్లేదు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, అందులోని సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది, జీవులన్నీ నాయందున్నవి కానీ నేను వాని అందు లేను. ఇది ఎందుకు ఆ సెంటెన్స్ వచ్చింది ప్రభుజీ, కానీ నేను వాని అందు లేను అని? ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపముచే నాయందు ఆవరించబడి ఉన్నది, సకల జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను. అంటే భగవత్ తత్వము, పరమాత్మ తత్వం, భగవత్ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. I will come back to you basically. Okay. సారీ ప్రభుజీ, కొంచెం అవుట్ సైడ్ అడిగాను, అంటే it's not outside. So the difference between Bhagavan and Paramatma is what we need to understand. కదమ్మా, భగవంతుడికి పరమాత్మకి ఉన్న తేడా ఏంటో అర్థం చేసుకోవాలి. దెన్ విల్ అండర్స్టాండ్. అవుతుంది కదమ్మా, భగవంతుడికి పరమాత్మకి మనం భగవంతుడు మూడు విధాలుగా గ్రహించాలని చెప్పుకొస్తుంటాము. భగవంతుడు, బ్రహ్మము, పరమాత్మ. ఆ భగవంతుడికి పరమాత్మకు ఉన్న తేడా ఏంటో మనం గ్రహించాలి. రైట్? భాగవతం మీకు ఫస్ట్ 2 cantos లేదంతా వస్తుందాం. మన ఏంటది, క్షీరోదక్షాయి విష్ణువు, గర్భోదక్షాయి విష్ణువు, గర్భోదక్షాయి విష్ణు తాలూకా రూపం పరమాత్మ రూపం. ఈ భగవతత్వం ఈ 3 విష్ణువుల కంటే ఉన్న హయ్యర్ లెవెల్లో ఉండే తత్వం. ఆ తత్వానికి ఈ తత్వానికి ఉన్న తేడా. రైట్? ఓకే ప్రభుజీ. కృష్ణ, ఆల్రెడీ 7:10 అయిపోయింది. 7:10 అయింది. మీకు ఆల్రెడీ మస్ట్ బి వెరీ లేట్. I think we'll close the class here unless we have any other questions. Apudama, Sujata Mataji. Yeah, Apudama Prabhuji. Yeah, Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Thank you, Hare Krishna Mataji. Stand up. Thank you so much for Hare your time. Thank you for this opportunity. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Dandavat Pranam. To Vaishnav Vrinda ki jai. Jai.